స్తోత్రం. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ వాక్య భాగం నుండి అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 14వ అధ్యాయము 1వ వచనం. ప్రేమ కలిగినటకు ప్రయాసపడుడి. ఈ పరిశుద్ధ వాక్య భాగం దేవుడు మన వెనుకడలో ఆశీర్వదించునుగాక. ఆమె చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం నాయనా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు అయా. ఇగో తండ్రి, ఈ ప్రియులు మా సహోదరులు ఏర్పాటు చేసినటువంటి కూడుకును, కృతజ్ఞత కూడుకుని పెట్టి స్తోత్రంలో నాయనా అయా. ఇగో తండ్రి, వారి కుటుంబాన్ని మీరు ఆస్వాదించండి. నీ బిడ్డలను అయా ఇగో రక్షణ ఆనందముతో నింపి సత్య ప్రత్యక్షల చేత పరిచర్యలో మీరు బలపరిచి వాడుకునండి. చేరవచ్చిన సంఘమును దీవించండి అయా. చుట్టూ ఉన్న సమాజం అంతటిని ఆశీర్వదించండి. నీ లేఖనము ద్వారా నీ దాసును అభిషేకించి నీవు మాత్రమే మహిమ పొందమని యేసయ్య నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఈ కొడుకును మరి ఏర్పాటు చేసుకుని ప్రేమతో ఆహ్వానించినటువంటి డేవిడ్ లూదియా దంపతులకు ప్రత్యేకమైనటువంటి వందనాలు. అలాగే చేరున్న సంఘానికి కూడా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. మంచిది. బైబిల్ గ్రంథంలో అత్యంత ప్రాముఖ్యమైనటువంటి సంగతి పౌలు ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు రాసించాడు. హల్లెలూయా. ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడడి. ప్రేమను మనం కలిగి ఉండడం కొరకు చాలా ప్రయాసపడాలట. నేను చెప్తున్నాను, క్రైస్తవ సమాజం భూమి మీద ఒక మనిషి బ్రతకాలంటే ఎంత ప్రయాసపడాలో, ఎన్ని పోరాటాలు చేయాలో, ఎన్ని వ్యతిరేకతలు అనుభవించవలసి వస్తుందో, అలాగే దేవుని యొక్క ప్రేమను ఒక వ్యక్తి పొందుకోవడం కొరకు చాలా పోరాటాలు చేయాలి, చాలా ప్రయాసపడాలి. కానీ ఈరోజు ప్రేమ అనేటువంటి పదానికి లోకంలో సరైనటువంటి అర్థం లేదు, విలువ లేదు. కొన్ని దేవుని సంఘంలోనైనా ఉన్నది అంటే దేవుని సంఘంలోనూ కూడా దేవుని ప్రేమకు సరైనటువంటి చోటు లేనే లేదు. హల్లెలూయా. ఒక మాట చెప్తున్నాను, ప్రేమ కొరకు దేవుడు ప్రయాసపడమంటున్నాడంటే అది ఎంత ప్రాముఖ్యమైనదో మనం ఆలోచన చేయాలి. అవునా కదా? హల్లెలూయా. యేసయ్య నా దేవుడు, యేసయ్యను నేను చాలా ప్రేమిస్తున్నానని చెప్తున్నటువంటి ప్రతి క్రైస్తవుడు వాక్యాన్ని ప్రేమించాలి. కానీ యేసయ్యను ప్రేమిస్తున్నటువంటి క్రైస్తవులందరూ కూడా వాక్యాన్ని ప్రేమించరు. ఎందుకు అంటే వాక్యాన్ని ప్రేమిస్తే వాక్యానికి లోబడవలసి వస్తుంది మాట. వాక్యాన్ని ప్రేమించవలసి వస్తే వాక్య ప్రకారంగా తగ్గించుకోవాల్సి వస్తుంది మాట. అందుకని యేసయ్యను ప్రేమించడం ఈజీ, వాక్యాన్ని ప్రేమించడం చాలా కష్టం. అందుకని ఈనాటి దేవుని సంఘములో ఇంత గందరగోళం ఏర్పడడానికి కారణం ఏంటంటే ఈ ప్రేమ విషయంలో ఈనాటి క్రైస్తవులు ఓడిపోతూ ఉన్నారు. హల్లెలూయా. చాలా జ్ఞానం ఉంది, ధనం ఉంది, బలం ఉంది, చాలా ఉన్నాయి. కానీ ప్రేమ మాత్రము లేని వారిగా క్రైస్తవులు బలహీనమైపోతున్నారు. ప్రేమ లేనటువంటి వారిగా దేవుణ్ణి ఆరాధిస్తున్నారు, స్తుతిస్తున్నారు, ప్రేమిస్తూ ఉన్నారు. ప్రేమ లేని వారిగా, ప్రేమ లేని ప్రేమ. హల్లెలూయా. కనుక ఎందుకో దేవుడు ఆ మాటను చెప్పమని చెప్పాడు మాట. ప్రేమ కలిగి ఉండకు మనం ప్రయాసపడాలి అంట. హల్లెలూయా. కనుక పరిశుద్ధ గ్రంథంలో యోహాను సువార్తలో యేసు ప్రభువు చెప్తూ ఇలా అన్నారు. త్వరగానే మనం ముగించుకుందాం. యోహాను సువార్త 14వ అధ్యాయంలోనికి రండి. యోహాను సువార్త 14వ అధ్యాయము 15వ వచనం. మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను గైకొందురు. హల్లెలూయా. అంటే దేవుడు చెప్తూ ఉన్నాడు, మీరు నన్ను ప్రేమిస్తే మీరేం చేయాలి? నా ఆజ్ఞలను గైకొనాలి. కానీ చూడండి, యేసు ప్రభువుని ప్రేమిస్తాం గాని ఆయన ఆజ్ఞలు మాత్రం, ఇది పరిస్థితి. అందుకే చెప్తున్నాడు దేవుడు, ప్రేమ కలిగి ఉండకు ప్రయాసపడుడి. ప్రయాసపడాలట. ఈ ప్రేమ కోసం ఈ రోజు క్రైస్తవులకి అర్థం కావడం లేదు. ఎందుకు అంటే నేను చెప్తున్నాను, ప్రేమలోని సకల ఆశీర్వాదాలు ఉన్నాయి. అందుకే ఈ ప్రసంగానికి దేవుని కృప పెట్టి ఒక పేరు ఏమని పెట్టవలసి వచ్చింది అంటే ప్రేమే క్షేమం. హల్లెలూయా. ప్రేమే క్షేమాధారం. ఎందుకంటే ఎవరైతే ప్రేమను కలిగిన వారిగా ఉంటారో, ప్రేమను వారు పొందుకుంటూ ఉంటారో వారు ఏమవుతారట? క్షేమాభివృద్ధి పొందుతారంట. ప్రేమే క్షేమాభివృద్ధి. అర్థమవుతుందండి? ప్రేమించలేకపోతే యేసయ్యను ప్రేమిస్తూ దేవుని యొక్క వాక్యాన్ని మనం ప్రేమించకపోతే మన జీవితంలో క్షేమాభివృద్ధి అనేది ఉండదు. అంటే క్షేమాభివృద్ధి అనేటువంటిది అన్ని విషయంలోనూ కావాలి.
ఇప్పుడు ఆరోగ్యము క్షేమాభివృద్ధిగా ఉండాలా లేదా? ఆరోగ్యం కూడా క్షేమాభివృద్ధి ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి, ఇక్కడ నచ్చినటువంటి ఏ రుచికరమైనటువంటి ఆహారాన్ని మనం భుజించినా కడుపు నిండుతుంది. మనకి ఇష్టమైన భోజనం చేసినా నిండుతుంది, ఇష్టమైన భోజనం చేసినా కడుపు నిండిపోద్ది, అవునా కదా? కానీ నేను చెప్తున్నాను, కడుపు నిండేటువంటి అన్ని ఆహారాలు ఆరోగ్యం ఇస్తాయా? పిల్లలు కురుకురులు లేస్ అని చెప్పేసి శుభ్రంగా తినేస్తూ ఉన్నారు, వాళ్ళకి ఆకలి ఉండటం లేదు, అవే కడుపు నింపుకుంటున్నారు, భోజనం చేయడం లేదు. అంటే వాళ్ళకి ఆకలి తీరిపోయింది ఫలానా తినడం వలన, కానీ ఆ కడుపు అయితే నిండింది కానీ వారికి అది ఆరోగ్యము కాదు. అంటే నా పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే, కడుపు నింపేయగలిగినటువంటి ప్రతి ఆహారము కూడా ఆరోగ్యకరమైనది కానీ కాదు. అందులో కొంత మాత్రమే ఆరోగ్యకరమైన ఆహారం ఉంది, చాలా ఎక్కువ ఆరోగ్యాన్ని పాడు చేసేటువంటి ఆహారం ఉంది. కానీ రెండు ఆకలి తీరతాయి. అలాగా లోకమేంటి, క్రైస్తవులు ఏంటి, ప్రేమిస్తూ ఉన్నారు, ప్రేమలు కలిగి ఉన్నారు. కానీ ప్రభు ఏం చెప్తున్నాడంటే, ఒకడు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను గైకొందురు. హల్లెలూయా. చెప్పండి, ఈరోజు యేసయ్య అంటే నాకు చాలా ఇష్టం, నేను చాలా ప్రేమిస్తున్నాను నా దేవుణ్ణి అని అంటే నువ్వేం చేయాలి? యేసయ్య చెప్పినటువంటి మాటను ప్రేమించగలగాలి. నీవు యేసుని ప్రేమిస్తూ ఆయన మాటను, ఆయన ఆజ్ఞలను ఉల్లంఘించే వ్యక్తివైతే నీకు క్షేమాభివృద్ధి ఎలా కలుగుతుంది? క్షేమాభివృద్ధి కలగదు. అందుకే నాటి దేవుని ప్రజలమైనటువంటి మనం అందరము కూడా యేసయ్యను ప్రేమిస్తున్నాము అని అంటే ఆయన ఆజ్ఞలను కూడా మనము ప్రేమించాలి మాట. హల్లెలూయా. దైవజనులు ప్రవక్త ఓఫిరి గారి ద్వారా నేను నేర్చుకున్నటువంటి ఒక ప్రాముఖ్యమైనటువంటి, అతి ప్రాముఖ్యమైనటువంటి ఒక సంగతి ఏంటి అని అంటే, చూడండి, దేవుడు మనల్ని ఎలాగ ప్రేమించాడో, దేవుడు మనకు ఎలాగ సహాయం చేస్తూ ఉన్నాడో, దేవుడు మనల్ని ఎలా క్షమిస్తున్నాడు, మూడు సంగతులు. దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు కదా, ఎలా ప్రేమిస్తూ ఉన్నాడు. రెండోది, దేవుడు మన పాపములు, మన అవిధేయతలు, మన లోపాలను ఎలా క్షమిస్తూ ఉన్నాడు. మూడవదిగా, దేవుడు మనకి ఎలాగైతే సహాయం అన్ని విషయాల్లోనూ ఎలాగైతే సహాయం చేస్తున్నాడో అమ్మా, అలాగున మనము ఏం చేయాలి తెలుసా? మన ఎదుటి వారికి యేసయ్య మనల్ని ప్రేమించినట్లుగా మనం ప్రేమించాలి అట. యేసయ్య మనను క్షమించినట్లుగా మన ఎదుటి వారిని కూడా క్షమించాలట. యేసయ్య మనకి సహాయం చేస్తున్నట్లుగా మన ఎదుటి వారికి కూడా సహాయము అందించాలి అట. హల్లెలూయా. అర్థమవుతుందండి? కానీ యేసయ్య అంటే నాకు చాలా ఇష్టం, దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు, ఓకే మంచిది. మరి నువ్వేం చేయాలి? నిన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి ఆయన, మరి నీవు కూడా ఎదుటి వ్యక్తిని ఏం చేయాలి? ఏం చేయాలండి? ప్రేమించాలి. మరి అలా ప్రేమించకపోతే అక్కడ మనం ఫెయిల్ అవునట్టే కదా? ఫెయిల్ అయిపోతున్నాం. హల్లెలూయా. ఈ విధంగా అనేకులు బలహీనమైపోతున్నారు, నష్టపోతూ ఉన్నారు. దేవుడు మనకు సహాయం చేయాలి అంటే, ఏ స్థితిలో మనం ఉన్నా, ఎలాంటి కఠినమైనటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నా, దేవుడు మనకు సహాయం చేస్తే బాగుంటది అని అనుకుంటాం కదా. అలాగే చేస్తూ ఉన్నాడు ఆయన. మనము కూడా ఎదుటి వారికి కూడా ఆ విధమైనటువంటి సహాయాన్ని అందించడానికి మనం ఇష్టపడాలట. మనం తప్పు చేస్తే దేవుడు మనల్ని క్షమించాలని మనం కోరుకుంటాం, అవునా కదా? అలాగే ఎదుటి వారికి కూడా మనం క్షమాపణ అంటే, వాళ్ళు చేసిన తప్పును ఒప్పుకుంటే ఆ ఒప్పుని మనం వారిని క్షమించడానికి అవకాశం ఇవ్వాలట. క్రైస్తవ జీవితంలో ఇది లేకుండా, నేను యేసయ్య కొరకు బ్రతుకుతాను, నేను యేసయ్యను ప్రేమిస్తాను, నేను యేసయ్య కొరకు అది చేస్తానంటే అదంతా చల్లదన్నమాట. హల్లెలూయా. అర్థమవుతుందా? అందుకని లేఖనము ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడి, ఇది చాలా అద్భుతమైనటువంటి దినం. ఇది నాకు తెలుసు, ఉదయం చాలా ప్రమాదం. ఇది పాటికి నిజంగా ఒకటి, నేను చనిపోవాలి ఈ రోజు మార్నింగ్. రెండోది, లేకపోతే హాస్పిటల్లో ఉండాలి నేను. అంత భయంకరమైన ప్రమాదం నుండి దేవుడు కొద్దిగా కాలుకి గాయమయ్యి నన్ను కాపాడాడు. కొంచెం రక్తం కారిపోయినా గానీ, కొంత గాయం నొప్పి అయినా గానీ, నేను సమాధిలోను హాస్పిటల్లోను ఈ దినము ఉండవలసినటువంటి పరిస్థితిని అయితే ప్రభువు తప్పించాడు. హల్లెలూయా. చాలా దాడి చేస్తున్నాడు. 7వ నెల ప్రార్థనలు కంప్లీట్ చేశాం, చాలా అద్భుతకరంగా జరిగాయి. సో ఈ మంత్ ఎండింగ్ చివరి ప్రార్థన సహోదరులు ఇంటి దగ్గర పెట్టాం. చాలా ఆటంకాలు.
ఇప్పుడు అన్ని ఆటంకాలే. ఇన్ని ఆటంకాల మధ్య పరిశుద్ధాత్మ దేవుడు ఇస్తున్న ఒక ప్రేమ సందేశం ఇది. హల్లెలూయా. సంఘమునకు, క్రైస్తవ సమాజమునకు, సార్వత్రిక క్రీస్తు సంఘమునకు అత్యంత అవసరమైనటువంటి సందేశాలలో ఈ సందేశం మొదటి స్థానంలో ఉంటదన్నమాట. హల్లెలూయా. యేసయ్యను నమ్ముతూ యేసయ్యను ప్రేమిస్తున్నటువంటి క్రైస్తవులలో క్రీస్తు ప్రేమ లేదు. యేసయ్య నన్ను ప్రేమిస్తున్నాడని చెప్తాం గాని మరి ఎదుటి వారిని నువ్వు అప్పుడు ఎలా పంచుతున్నావు ప్రేమని? ఏంటి, ఒక చెట్టు ఉంది ఇంటి దగ్గర. ఆ చెట్టు ఏం చేస్తుంది? దాని గుణ లక్షణాలు ఏంటి? దాని నీడ అందరికి ఇస్తుంది, తన ఆక్సిజన్ అందరికి ఇస్తుంది, తన ఫలములు ఏదైతే ఉందో అందరికి ఇస్తుంది. యేసయ్య ప్రేమను నువ్వు పొందుకున్నావు కదా, మరి ఆ ప్రేమను నువ్వు ఎదుటి వారికి పంచాలా లేదా? జోసెఫ్ అదే బతుకుతున్నాడు 21 సంవత్సరాలుగానే. హల్లెలూయా. బైబిల్ చెప్తుంది, మత్తయి సువార్త 19వ అధ్యాయము 19వ వచనం ఏండి, ఇరుకులు, విశాలతను, వ్యతిరేకతలలో సంతోషాన్ని, తుఫానులు, అభిషేకాన్ని పొందుకున్నటువంటి వాడును నేను. కనుక ఎన్ని ఆటంకాలు, ఎన్ని వ్యతిరేకతలు కనబడుతున్నా సరే దేవునికి మహిమ. హల్లెలూయా. మత్తయి సువార్త 19:19 నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింపవలనని అని చెప్పాను. ఎలాగంట, మనల్ని మనం ఎలా ప్రేమించుకుంటామో అలాగనా ఎదుటి వారిని కూడా ప్రేమించాలి. హల్లెలూయా. కానీ మనల్ని ప్రేమించుకుంటాం కానీ ఎదుటి వారిని మాత్రం ప్రేమించడానికి మనకి ఇష్టం లేదు. మరి ఎదుటి వారిని మాత్రం ద్వేషిస్తే, నిష్కారణంగా ద్వేషిస్తే దేవుడు నిన్ను ఎలా మెచ్చుకోవాలి? దేవుడు నిన్ను ఎలా ప్రేమిస్తాను? నేను చెప్తున్నాను క్రైస్తవ సమాజమా, ఇక్కడ అద్భుతమైనటువంటి ఒక మాట చెప్పిన, చదువుకున్నా చదువుకోకపోయినా ఏంటి, బైబిల్ గూర్చి నీకు తెలిసినా తెలియకపోయినా, ధనము నీకు ఉన్నా లేకపోయినా, ఆరోగ్యము నీకున్నా లేకపోయినా, నువ్వు స్త్రీవైనా పురుషుడివైనా, నువ్వు చిన్న వ్యక్తివైనా పెద్ద వ్యక్తి అయినా సరే, నేను చెప్తున్నాను యేసయ్యను మిక్కటముగా గాఢముగా ప్రేమిస్తూ ఆయన చెప్పినటువంటి ప్రతి మాటను ప్రేమించు. కొన్ని కోట్ల మంది కంటే నువ్వు చాలా ఉన్నతమైనటువంటి వ్యక్తుల గుంపులో నువ్వు ఉంటావు అన్నమాట. హల్లెలూయా. నేను చెప్తున్నాను, కొన్ని కోట్ల మంది కంటే, బోధకులని లేదు, ఇంకొకలని లేదు, కొన్ని కోట్ల మంది కంటే ఉన్నతమైనటువంటి బహుమానాన్ని ప్రభు ద్వారా నువ్వు పొందుకుంటూ అంత ఘనతిస్తాడు దేవుడు. అందుకే చెప్తున్నాను, చదువుతో, ఆరోగ్యంతో, ధనముతో, టాలెంట్తో సంబంధం లేదు మాట. యేసయ్యను నువ్వు అలా ప్రేమించు, ఆయన చెప్పిన మాట ప్రకారంగా నువ్వు ప్రేమించు. ఈ ప్రేమతో నువ్వు ఉంటే గనక ఏంటి, నువ్వెంత గొప్ప భాగ్యాన్ని పొందుతావు. అందుకే చెప్తున్నాను, ధనవంతుడి ఇంటి వాకిటి దగ్గర ఉన్న లాజరు అన్ని విషయంలోనూ బలహీనుడే, కానీ దేవుణ్ణి ప్రేమించడంలో చాలా చాలా గొప్పవాడైపోయాడు, బలవంతుడైపోయాడు. అందుకే ధనవంతుడు పాతాళ లోకంలో ఉంటే లాజరు మాత్రం పరదేశంలో భక్తుడు రమ్మని అనుకోగలిగాడు. ఈ ప్రేమే కారణం దానికి. కానీ క్రైస్తవులకి అర్థం కావడం లేదు. ఏండి, అర్థం కావడం లేదు. అందరికంటే నేను గొప్ప, వాళ్ళకంటే నాకు ఎక్కువ తెలిసే ఏదో అనుకుంటున్నారు, కానీ అది కాదు. నేను చెప్తున్నాను, పోటీ ఎందులో ఉండాలి తెలుసా? యేసయ్యను ప్రేమించడంలో ఉండాలి అసలైనటువంటి పోటీ. హల్లెలూయా. యేసయ్యను ప్రేమించాడండి. ప్రేమ కోసం బైబిల్ చెప్తూ 3 ప్రాముఖ్యమైన సంగతులు చెప్పింది. ఏంటి, కొరింథీ పత్రిక, 1 కొరింథీ పత్రిక 13వ అధ్యాయము 13వ వచనం చదువుదాం. త్వరగా సాధ్యమైనంత వరకు క్లుప్తంగా ముగించడానికి ట్రై చేస్తాను. కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ, ఈ 3ను నిలుచును, వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే. ఆమేన్. హల్లెలూయా. ఏటట 3 నిలుస్తాయట. ఏంటి? విశ్వాసము, నిరీక్షణ, ప్రేమే. ఈ 3 ఉంటాయంట. ఆ 3లో మొదటిది ఏటట ప్రేమే అంట. హల్లెలూయా. ఈ ప్రేమను నువ్వు దుర్వినియోగం చేసుకుంటే దేవుడు ఎలాగ నీకు దేవుడిగా ఉంటాడండి? అందుకే చెప్తున్నాను, యేసు ప్రభువుని ప్రేమిస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఆయన వాక్యాన్ని ప్రేమిస్తే బాగుంటది. హల్లెలూయా. యేసు ప్రభువుని ప్రేమిస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఆయన చెప్పినటువంటి ఆజ్ఞలను ప్రేమిస్తే ధన్యులు అవుతారు. కానీ యేసును ప్రేమిస్తాము గాని వాక్యాన్ని మాత్రం ప్రేమించలేని వారికి ఈ రోజు దేవుని సంఘము అలాగా ఉన్నది మాట. దానివల్ల ఒక వ్యక్తి క్షేమాభివృద్ధి పొందడు. హల్లెలూయా. పౌలు అంటాడు, ఈ ప్రేమ కలిగి ఎందుకు ప్రయాసపడాలంటే ఎఫెసీ పత్రికలో పౌలు చెప్తూ చూడండి. ఎఫెసీకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము, ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయము 15-18 వచనాలు చదవండి.
15-18 వచనాలు. మీరు అంతరంగ పురుషునందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగాను క్రీస్తు మీ హృదయములో విశ్వాసము ద్వారా నివసించినట్లుగాను తన మహిమైశ్వర్యం చెప్పిన మీకు దయ చేయవలననియు మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులగునట్లుగా ప్రేమ యందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు పొడుగు లోతు ఎత్తు ఎంతో గ్రహించుకొనుటకును జ్ఞానముకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకును తగిన శక్తి గలవారు కావాలని ప్రార్థించుచు ఉన్నాను. చూడండి, భక్తుడైనటువంటి పౌలు నువ్వు ధనవంతుడవ్వాలని, బలవంతుడవ్వాలని, ఇంకోటి అవ్వాలని చెప్పలేదు, కానీ ఇక్కడ జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకోవడం కొరకు ఏమవ్వాలట? తగిన శక్తి కలిగిన వారు కావాలని దైవజనుడు భక్తుడు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. నేను సంఘంలో ఇన్ని రోజులు ఎందుకు ఇంత మాదిరి కలిగి, తగ్గింపు కలిగి, దీని మీద నా పునాది ఉంది, దీని మీదే జీవితం. హల్లెలూయా. దేవుని జ్ఞానమునకు మించిన, చాలా మంది దేవుణ్ణి ఏమడుతారు? మాకు జ్ఞానం కావాలి, జ్ఞానం కావాలి అంటారు. జ్ఞానానికి మించినదంట క్రీస్తు ప్రేమ. అందుకే అంటున్నాను, నాకు ఈ భూమి మీద 2005 ఏప్రిల్ 25వ తారీఖున మొట్టమొదటిగా యేసు క్రీస్తు ప్రేమ దొరికింది. 21 సంవత్సరాల క్రితం 2005 ఏప్రిల్ 25. అప్పటికి 5 సంవత్సరాలుగా ఆత్మహత్య చేసుకుని చనిపోదామని అనేక ప్రయత్నాలు చేస్తూ, అనేక ఆలోచనలు కలిగి 5 సంవత్సరాలు నిద్రపోకుండా తిరుగుతూ ఉన్నాను. ఎందుకు పుట్టానో, ఎందుకు బ్రతికానో అని భయంకరమైనటువంటి వేదనతో తల్లికి కూడా చెప్పుకోలేనటువంటి భయంకరమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి నాకు మొదటిసారి దైవజన్ ఓఫిరి గారు తాళరేవు వచ్చినప్పుడు 2005 ఏప్రిల్ 25 ఆ మీటింగ్ లో క్రీస్తు ప్రేమ నా హృదయాన్ని తాకింది. చాలా సంతోషం కలిగింది, చాలా ఆదరణ కలిగింది, ధైర్యము కలిగింది. ఆ ప్రేమ చేత నేను మొదటిసారి జూన్ 5వ తారీఖున నేను చర్చిలో అడుగు పెట్టడం జరిగింది. హల్లెలూయా. ఈ రోజు అది చెప్తున్నాను ఏండి, నేను నా జీవితంలో ఏమి సంపాదించుకున్నానని నేను చూస్తే నా దగ్గర ఏమీ లేదు, కానీ ఈనాటికి చెప్తున్నాను, జ్ఞానానికి మించినటువంటి క్రీస్తు ప్రేమను ఈ భూమి మీద 21 సంవత్సరముగా నేను పొందుకున్నాను. దాని ప్రకారంగా బ్రతుకుతూ ఉన్నాను. ఈ ప్రేమే ఈ రోజు నన్ను కాపాడుతుంది. ఈ ప్రేమే ఈ రోజు నన్ను పోషిస్తూ ఉంది. ఈ ప్రేమే ఈ రోజు నన్ను నడిపిస్తూ ఉంది. ఈ ప్రేమే ఈ రోజు నన్ను బలపరుస్తూ ఉంది. ఈ ప్రేమే ఈ రోజు నన్ను క్రీస్తును ప్రకటించలేక చేస్తూ ఉంది. దిస్ ఇస్ ద గాడ్స్ లవ్. హల్లెలూయా. నేను చెప్తున్నాను, ఈ రోజు సంఘాలలో ప్రజలకు సరైనటువంటి ప్రేమ పొందడం లేదు. దేవుని ప్రేమను అనుభవించలేకపోతూ ఉన్నారు. అందుకే ఈ ప్రేమ లేదు కాబట్టి ఏమైపోతుంది? మనుషుల్లో స్వార్థం, అసూయ, ద్వేషం, పగ, ప్రతీకారం అనేవి పెరిగిపోతూ ఉంది. కారణం ఏంటి అంటే ఈ ప్రేమలు కరువైపోతూ ఉన్నాయి. కుటుంబాల్లో అయినా చూడండి, ప్రేమలు లేవనుకో ప్రతి చిన్నదానికి కయ్యాలు పెట్టుకుంటారు, అవునా కదా? ఇంట్లో కుటుంబాలలో అలాగే ప్రేమతో ఉండండి, పెద్ద పెద్ద సమస్యలు కూడా సింపుల్ గా సాల్వ్ అవుతాయి. ఈ ప్రేమ అనేటువంటి మనసు లేనటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే కయ్యానికే దువ్వుతారు, కాలు దువ్వుతారు అన్నమాట. మత్తయి సువార్త 24వ అధ్యాయంలో మనకు లేఖనం కనబడుతూ ఉంది అండి. ఇది ఒక అల్టిమేట్ ట్రూత్, ఒక అద్భుతమైనటువంటి వర్డ్ ఆఫ్ గాడ్. క్రైస్తవ సమాజమునకు చాలా చాలా అవసరం ఈ మాట అండి. మత్తయి సువార్త 24వ అధ్యాయము 12వ వచనం, అక్రమము విస్తరించుట చేత అనేకులలో ప్రేమ చల్లారును. ఎందుకు చల్లారిపోతున్నాయి ప్రేమలో? క్రమము లేదు మనుషులు. అది కుటుంబమైన, సంఘమైన, సమాజమైన, అది ఎవరైనా సరే ఏంటి, అందరూ ఒక క్రమంలో ఉండండి. ఏమన్నా వచ్చినప్పుడు ఆటోమేటిక్ గా ఉందో సర్దుకుపోతాం. భార్య భర్తలు అయిన తర్వాత ఇద్దరికే ఉంటాయి, అత్తా కోళ్ళు అయిన తర్వాత ఉంటాయి, ఇంట్లో ఏదో ఒకటి చిన్న చిన్న సమస్యలు ఉంటాయి. అదే ప్రేమతో ఉండండి, అందరూ ఎన్ని వచ్చినా సరే ఏంటి సర్దుకుపోతామాట. ఎప్పుడైతే ఆ క్రమముకి ఇష్టపడరో, అక్రమం అనేది ఒక వ్యక్తిలోకి వచ్చేస్తుందో వాళ్ళు పరిష్కరించుకోవడానికి ఇష్టపడరు. వాళ్ళు సమస్యని పరిష్కారం కానివారు. వాళ్ళు సమస్య పెరగాలి, సమస్య ఉధృతంగా మారిపోలే, చిన్న గొడవ పెద్ద సమస్యలకు దారి తీసేవాళ్ళమాట. మీరు అదే అర్థం చేసేసుకోవాలి. మీరు కుటుంబమైన, సంఘమైన, సమాజమైన ఏంటి, ఒక వ్యక్తిలో నియమము, క్రమము, న్యాయం అనేది లేకపోతే వాళ్ళు అక్రమము చేత ప్రేమ చల్లారిపోతుంది మాట. ప్రేమ చల్లారిపోయిన వాళ్ళు సమస్యను పరిష్కరిస్తారా?
ప్రేమ చల్లారిపోయినటువంటి వారు సమాధాన పడతారా? సమాధానం పెట్టరు. కయ్యానికి కూలిపోలే, కాపురం కూలిపోయినా పర్లే, కుటుంబం కూలిపోయినా పర్లేదు, సంఘం కూలిపోయినా పర్లేదు, ఏమి కూలిపోయినా పర్లే. ఎందుకంటే ప్రేమ చల్లారిపోయిందని చెప్తున్నాను. ప్రేమ చల్లారిపోవడం ఏంటి? ప్రేమ చల్లారిపోవడం అంటే ఏంటంటే నేను చెప్తున్నాను, ఏ ప్రేమ చేత నిన్ను నిత్య నరకం నుండి తప్పించాలని రక్షకుడు వచ్చాడో ఆ ప్రేమ చల్లారిపోతుంది నీలో. హల్లెలూయా. ఏంటి దెబ్బ తగిలింది, చాలా రక్తం కారిపోయింది ఈ రోజు. అలాగే నేను ఏం చెప్తున్నానంటే మానవుని జీవితంలో భగవంతుని ప్రేమ కారిపోతుంది. కారిపోకూడదు. భగవంతుని ప్రేమ దుర్వేగం అయిపోతుంది. రక్తం కారిపోతుంటే మంచిదా చెడ్డదా? ప్రమాదం కదా, నష్టము కదా. అలాగే మానవుల్లో దేవుడు పెట్టినటువంటి ప్రేమను మానవుడు ఈజీగా ఈ రోజు పోగొట్టేసుకుంటున్నాడు. అది ఏం అర్థం కావట్లేదు. ఏంటి, కుటుంబంలో మంచిగా ప్రేమించి, నీ కష్టం వస్తే తనదేని భావించి, నీకు దెబ్బ తగిలితే తమ కంట్లో కన్నీళ్లు కాల్చేటువంటి అటువంటి ఆప్తులను వదులుకొని ధనం కోసం, స్వార్థం కోసం ఇంకొకరిని పొందుకొని ఇంత ప్రేమ కలిగిన వాళ్ళని దూరం చేసుకుంటే చెప్పండి, వాళ్ళు తెలివైన వాళ్ళు ఏంటి, బోలు మంది దొరుకుతారు లోకంలో. కానీ నిన్ను తన శరీరముగా ప్రేమించి, నీకు కష్టం వస్తే నాదే ఈ కష్టం, నీకు బాధ వస్తే ఈ బాధ నాది, నీకు నింద వస్తే ఈ నింద నాది, నువ్వేమైపోతావని నీకోసం రాత్రంతా నిద్రపోకుండా గడిపేటువంటి ఒక ఆప్తుని, ఒక ప్రేమికుడిని ఏంటి నువ్వు దూరం చేసుకుని నువ్వు లోకంలో సాధించేది ఏముంటది? ఏమైనా ఉందా? ఏమీ లేదు. అర్థం కావట్లేదు ఈరోజు. అందుకే కుటుంబాలు ఎందుకు బలహీనమైపోతున్నాయి, సంఘాలు ఎందుకు బలహీనమైపోతున్నాయి అంటే ప్రేమలు చల్లారిపోతున్నాయండి. అందుకని లేఖనం ఏం చెప్పింది తెలుసా? మూలవాక్యం, ఈ ప్రేమను కలిగి అంటే దాన్ని పొందుకోవడం కొరకు నువ్వు చాలా ప్రయాసపడాలట. బ్రతకాలంటే పోరాటం చేయవలసిందే. ఒంట్లో బాగున్నా బాగోకపోయినా. నేను ఒక కొటేషన్ చదివాను ఫేస్బుక్ లో. ఒక వ్యక్తి ఇలా పెట్టాడు, నా చిన్నప్పుడు నేను స్కూల్కి వెళ్ళేటప్పుడు ఏంటి జ్వరం లేకపోయినా సరే జ్వరం ఉందని స్కూల్కి మానేసి వాడిని అబద్ధం ఆడి జ్వరం ఉందని స్కూల్ మానేసినటువంటి స్థితి నుండి నిజంగానే జ్వరముతో వాళ్ళంతా కాలిపోతూ ఉన్న కుటుంబాన్ని బ్రతికించుకోవడం కొరకు, కుటుంబాన్ని పోషించుకోవడం కొరకు పనికి వెళ్ళవలసి వస్తుందని ఒక వ్యక్తి పోస్ట్ పెట్టాడు. అది చదివి చాలా ఏడుపు వచ్చింది నాకు. జ్వరం లేకపోయినా జ్వరం వచ్చిందని స్కూల్కి మానేసినటువంటి స్థితి నుండి వాళ్ళంతా కాలిపోతూ, అగ్గులాగా కాలిపోతూ ఏంటి ఆ జ్వరంతోనే బయటికి వెళ్ళి కుటుంబం కొరకు పని చేయవలసి వస్తుంది మాట. అంటే చూడండి జీవితం ఎలాగుందో. హల్లెలూయా. ఏంటి, ప్రేమ వలనే దేవుడి సృష్టిని చేశాడు, ప్రేమ వలనే సృష్టిలో దేవుడు మనుషుని చేశాడు. కానీ ఈరోజు మానవ జాతికి దేవుని యొక్క ప్రేమ అర్థం కావడం లేదా? దేవుడు అంటే ఇన్ని కులాలు ఎందుకు ఉండాలి, ఇన్ని మతాలు ఎందుకు ఉండాలి అంటున్నారు. ఇన్ని కులాలు, ఇన్ని మతాలు ఎట్టండి, దేవుడు కాదు మనుషుడు. ఎందుకంటే తమ స్వార్థము కోసం. స్వార్థపరుడు ప్రేమించలేడు. స్వార్థపరులు ఏంటి, అవినీతికి, అక్రమానికి, యథార్థత లేనటువంటి వ్యక్తులు ప్రేమించలేరు. ఏ ప్రేమ అంటే వారికి నచ్చినటువంటి ప్రేమిస్తారు. నిజమైనటువంటి ప్రేమ ఏం చేస్తుందో తెలుసా? చూడండి, చాలా అల్టిమేట్ ట్రూత్ సందేశం. హల్లెలూయా. తక్కువ మంది ఉన్నారు, ఎక్కువ మంది ఉన్నారు, మనకు సంబంధం ఏమో. ఈ ప్రేమ కలిగి 10 మంది మీరు ఉంటే చాలు. హల్లెలూయా. ప్రేమ కలిగిన వాడిని సంఘంలో ఏంటి ఒక 10 మందిని తయారు చేస్తే చాలు నాకు. హల్లెలూయా. 10 మంది దశంభాగాలు ఇచ్చేవాళ్ళు నాకు వద్దు, కానీ 10 మంది ప్రేమ కలిగిన వారు నాకు కావాలి. హల్లెలూయా. నేను నా ప్రభు దగ్గర అడిగేది మొట్టమొదట అది. హల్లెలూయా. ఏంటి, దైవజన్ని అర్థం చేసుకోలేని 100 మంది ఎందుకు? దైవజన్ని అర్థం చేసుకున్న వాళ్ళు 10 మంది చాలు. అంటే దేనికి అర్థం చేసుకోవాలి అంటే దైవజనుడు చేస్తున్నటువంటి ఒక పని ఉంది, ఒక కార్యం ఉంది, దానికి మనం అడ్డుగా ఉండకూడదు. అంతే, ఇది చాలా. అంతే అర్థం చేసుకోవడం అంటే అది. అంతేగాని మాటికి దైవజనుడికి ఏదో ఇచ్చేయడం ఇది కాదు కదా అర్థం చేసుకోవడం అంటే. చూడండి, సమూయేలు గ్రంథంలో ఒక అద్భుతమైన మాట కనబడుతుంది. మొదటి సమూయేలు గ్రంథము 18వ అధ్యాయము మొదటి వచనం. మొదటి సమూయేలు గ్రంథం 18వ అధ్యాయం మొదటి వచనం. చాలించినప్పుడు యోనాతాను హృదయము దావీదు హృదయముతో కలిసిపోయాను. యోనాతాను దావీదును తనకు ప్రాణ స్నేహితునిగా భావించుకుని అతన్ని ప్రేమించాను. ఆ దినమున అతని తండ్రి ఇంటికి తిరిగి అతని వెళ్ళనీక సౌలు అతన్ని చేర్చుకునేను. దావీదు తనకు ప్రాణ స్నేహితుడని భావించుకుని అతన్ని ప్రేమించుచు యోనాతాను అతనితో నిబంధన చేసుకునేను. హల్లెలూయా.
ఏంటి ప్రాణ స్నేహితునిగా దావీదును ప్రేమించినందుకు యోనాతాన్ ఎవరంటే రాజు కొడుకు మాట. రాజు తర్వాత రాజు అవ్వాలి. దావీదు ఎవరంటే ఒక సామాన్యమైనటువంటి ప్రాంతం నుండి, ఒక ప్రదేశం నుండి ఒక అనామకుడిగా వచ్చాడు. అతన్ని ప్రాణ స్నేహితుడిగా ప్రేమిస్తున్నాడ. ఈరోజు లోకంలో ఏంటి ప్రేమించాలంటే వాళ్ళ స్థాయిలు చూసుకుంటున్నారు. వాళ్ళ దగ్గర డబ్బు ఉందా బాగా లేదో చూసుకుంటున్నారు. ఏంటి ఎంత మంచివాడైనా వాడు బేదవాడైతే బేదవాడు ప్రేమ చల్లదన్నమాట. అలా ఉంది ఈరోజు సమాజంలో. చూసారా? ఏంటి మంచివాడే ఒక వ్యక్తి, కానీ అతడు బేదవాడైతే అతని ప్రేమ కదా. చూడండి, అంటే మంచోడైతే వీళ్ళకి ధనవంతుడిగానే ఉండాలి, మంచోడైతే గొప్పవాడిగా ఉండాలి. మంచోడు బేదవాడిగా ఎందుకు ఉండకూడదు? ఏంటి మంచి ధనవంతులు ఉన్నారు, మంచి బేదవారు కూడా ఉన్నారు. ఏంటి చెడ్డ ధనవంతులు ఉన్నారు, చెడ్డ బేదవారు కూడా ఉన్నారు. ఒకే ఒక కేటగిరీ చేయకూడదు కదా. హల్లెలూయా. అలాగే మంచి ధనవంతులు ఉన్నదనేది వాస్తవం. ఎలాగో మంచిగా ఉన్నటువంటి బేదవారు కూడా ఉన్నారు. తమకు కలిగిన దాంట్లో ఎదుటి వారికి సహాయం చేసే వారికి ఉన్నారు. కాబట్టి ప్రేమ కలిగి ఉండటకు ఎందుకు ప్రయాసపడాలని దేవుడు చెప్తూ ఉన్నాడంటే, చూడండి, దావీదుని యోనాతాను ప్రేమిస్తున్న ప్రేమ ఎలాంటిది అంటే, దావీదే చెప్పాడు. 2వ సమూయేలు గ్రంథములోనికి రండి. 2వ సమూయేలు గ్రంథము 1వ అధ్యాయము అండి 26వ వచనం చదవండి. నా సహోదరుడా యోనాతానా, నీవు నాకు అతి మనోహరుడివై ఇంటివి. నీ నిమిత్తము నేను బహు శోకమునందుచు ఉన్నాను. నా యందు నీకున్న ప్రేమ బహు వింతైనది. స్త్రీలు చూపు ప్రేమ కంటేను అది అధికమైనది. హల్లెలూయా. దావీదు చెప్తున్నాడు, యోనాతాను దావీదుని ప్రాణ స్నేహితుడిగా ఎంచుకున్నాడు. రాజకుమారుడు, సామాన్యమైన వ్యక్తిని. ఇప్పుడు ఆ సామాన్య వ్యక్తి అయినటువంటి వ్యక్తి రాజు అయ్యాడు. ఆ వ్యక్తి యోనాతాన్ అంటున్నాడు, అండ్ రాజు ఇప్పటిగా పెట్టి ఈ వ్యక్తి చూపించినటువంటి ప్రేమను మర్చిపోవాలా? మర్చిపోతే ఆడు మూర్ఖుడవుతాడు. అవుడా? అతడికి ఏమీ లేనప్పుడు ఇతడు ప్రేమను పెంచాడు. ఇప్పుడు అతడు గొప్పవాడైనప్పుడు మరి ఇతన్ని ఎలా చూడాలి? ఆ ప్రేమకు తగిన వాడికి ఎంచాలా లేదా? దావీదు ఎంచాడండి. ఏమంటున్నాడు తెలుసా? నా సహోదరుడా, నీవు నాకు ఎలాంటి ప్రేమ చూపావో తెలుసా? స్త్రీలు చూపేటువంటి ప్రేమ కంటే అధికమైన ప్రేమతో నన్ను ప్రేమించావని చెప్తున్నాడు. ఏంటి ప్రేమ ఏం చేస్తా తెలుసా? సాక్రిఫై చేస్తుందట. ఇంగ్లీష్ లో ఒక సామెత ఉంటది, లవ్ ఈస్ నాట్ అన్ అట్రాక్షన్, లవ్ ఈజ్ ఏ సాక్రిఫైస్. దిస్ ఇస్ ద ట్రూ లవ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. నిజమైనటువంటి ప్రేమ ఆకర్షణీయమైనది కాదంట. లవ్ ఈజ్ నాట్ అన్ అట్రాక్షన్. నిజమైన ప్రేమ ఏంటి? బీదవాడిదైనా, ధనవంతుడిదైనా, తల్లిదైనా, తండ్రిదైనా, తోబుట్టుదైనా, నిజమైనటువంటి ప్రేమ స్వార్థముతో కూడినది కాదంట. ఆకర్షణ కలిగిన ప్రేమ కాదంట. సాక్రిఫైస్, త్యాగముతో కూడినటువంటి ప్రేమ. హల్లెలూయా. ఏండి అది దేవుని ప్రేమ అంట. భక్తునిది ప్రేమ. అలాగే ఈ యోనాతాను ఎలాంటి ప్రేమ ఇచ్చాడు దావీదుకు తెలుసా? ఇతడు రాజు తర్వాత రాజు అవ్వాల్సినటువంటి సింహాసనాన్ని దావీదుకి ఇచ్చేసాడు అనమాట. హల్లెలూయా. నేనే ఉండాలనుకోలే. ఈరోజు చూడండి, ఆ సింహాసనం నేనే ఎక్కాలని చాలా మంది చాలా స్థలాల్లో పాస్టర్ గా చనిపోతే ఆ ప్లేస్ లోకి నేను వచ్చేద్దాం అనుకుంటున్న బోల్ మంది ఉన్నారు. అంటే ఆ ప్లేస్ లోకి నువ్వు వెళ్ళడం కొరకు సేవకుడు చచ్చిపోవాలా? సేవకుడు మనుషుల మీద ఉండాలా? దుర్మార్గం కాదు ఇది. హల్లెలూయా. స్వార్థం మాట. నేను మాత్రమే కనబడాలి, అక్కడ ఎవరు కనబడకూడదు. ఇది స్వార్థం కాదు. నిజమైన ప్రేమ ఏం చేస్తుంది? ఇగో దైవజనం నేను ఎలా ప్రేమిస్తాను, నువ్వు ఆ ప్రేమకు అడ్డంగా. తమ్ముడు రాంబాబు సాక్ష్యం చెప్పాడు. మన ఎంతమంది అన్నారు? డిసెంబర్ 12వ తారీఖున తన భార్యకి తను చెప్పాడట, దైవజనుడు కొరకు నేను ఇలా అనుకుంటున్నాను, ఎట్టి పరిస్థితుల్లోనూ మనమైతే గాయం అనేది మాత్రం చేయకూడదు. నిజంగా ఎంత అద్భుతమైన సాక్ష్యం నిజంగా చెప్తున్నాను. ఇది పొగడ్త కాదు కానీ తనకి నేను చెప్పేది. అలా తను ఎప్పుడు వాక్యం విన్నాడో, అసలు ఏంటి ఎలాగీ ప్రేమను పొందుకున్నాడో తెలియదు. కానీ ఏంటి ఒక వ్యక్తికి ఎట్టి పరిస్థితుల్లోనూ మనం గాయం కలిగించకూడదనే మనసు 190 మందికి లేదు. ఈ రోజు 190 మందికి లేదు. దేవుని చేత మేలు పొంది, దేవుని చేత ప్రేమింపబడి, దేవుని చేత సహాయము పొందినటువంటి ఎంతో మంది క్రైస్తవులకి ఇలాంటి మనసు లేదు. అలాంటిది ఇంకా ఏమీ నేర్చుకోలేదు, తనకి ఏమీ తెలియదు, ఇంకా సంఘంలోనికి రాలేదు. ఆ మనసు వచ్చేసిందంటే చూడండి, ఉన్నారు కదా లోకంలో, లేరా? అందుకంటున్నాను, ఎవరిని ఈజీగా తృణీకరించొద్దు.
యేసుక్రీస్తును దేవుడిగా నమ్మకపోయినా గాని లోకంలో ఇలా రాంబాబు లాగా మంచి మనసు కలిగి యథార్థంగా ఉన్నటువంటి వ్యక్తులు బోల్డ్ మంది ఉన్నారండి. హల్లెలూయా, బోల్డ్ మంది ఉన్నారు. నేను అందుకే చెప్పాను చాలా స్థలాల్లో, మొన్న కూడా అన్నాను కదా, నన్ను ఎక్కువగా ప్రేమించేది ఈనాటికి కూడా క్రైస్తవుల కంటే అన్ని జనులు ఎక్కువ ప్రేమిస్తారని చెప్పాను. ఎందుకు ఒక మాట చెప్తాను, అన్ని జనులు ఎక్కువగా ప్రేమించడానికి ఏ పాస్టర్ దగ్గర బోల్డ్ కట్టలు ఉన్నాయి, బోల్డ్ డబ్బులు ఉన్నాయి. మనం కనబడితే మనకి ఏమైనా కష్టంలో ఉండేది ఓ కట్టిచ్చేస్తా అనా ఏముంది, వాళ్ళే ఇవ్వాలి నాకు, మళ్ళా నేను ఇచ్చేది ఏముండదు ఎవరికైనా, వాళ్ళే నాకు ఇస్తారు. ఎందుకు ప్రేమిస్తున్నారు వాళ్ళు? ఈ రోజుకి కూడా చిన్న వయసులో దేవుని యొక్క పరిచర్య ఎక్కడ జరుగుతుంది, అక్కడ నాకు సపోర్ట్ ఎవరు తెలుసా? శ్రీరామ భక్తులు. హల్లెలూయా. ఈ సాక్ష్యం ఎంతమందికి ఉంటదండి? రామ భక్తులు చిన్న వయసులో నాకు సపోర్ట్ అక్కడ, నాకు స్నేహితులు, నాకు అక్కడ. క్రైస్తవులు మాత్రం విరోధం. హల్లెలూయా. అందుకనే కదా ఏంటి, అద్భుతమా కాదా? అందుకంటున్నాను, యేసు ప్రభువు వారిని అవతల తెలుసుకోలేదనో నమ్మలేదనో వాళ్ళని తప్పు పట్టకండి. యథార్థంగా మంచివారిగా ఉన్న వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారండి. హల్లెలూయా. అందుకే చెప్తున్నాను, ప్రేమ ఏం చేస్తుంది తెలుసా? త్యాగం చేస్తుంది. నేనే పొందుకోవాలి, నిజానికి ఈ రాజ్యమునకు అధికారాన్ని నేనే పొందాలి. కానీ దావీదు దొరికినప్పుడు దావీదు మనస్సు, దావీదు జ్ఞానము, దావీదు యొక్క ఆలోచన ఎంత తక్కువ సమయంలో అర్థమైపోయిందో తెలియదు యోనాతానికి. రాంబాబుకి నా కోసం అర్థమైపోయినట్లుగాని అలా అర్థమైపోతే ఈ సింహాసనం మీద నా తండ్రి తర్వాత నేను కూర్చోవడం న్యాయం కాదు, ఇతడు నా స్నేహితుడు, ఇతడు కూర్చోవడమే న్యాయం అనుకుని ఇచ్చేసాడు. ఈ రోజు అలాంటి మనసు ఎంతమందికి ఉంది? హల్లెలూయా. నేనే గొప్ప, నా పేరే కనబడాలి, నేనే చెయ్యాలి అంటూ ఉన్నారు. కాదు కాదు కాదు. ఇంకొకరు ఆశ కలిగి ఉన్నారనుకో చేయడానికి, వాళ్ళకి ఏం చేయాలి? మనం అవకాశం ఇవ్వాలండి. ప్రేమ ఇలా చేస్తుంది. కానీ ఈ రోజు ఏమైపోయింది? అక్రమం విస్తరించడం చేత అనేకుల్లో ప్రేమ చల్లారిపోతే ఏంటి, దావీదు లాంటి వాడిని కాపాడాడు కానీ యోనాతాను ఇప్పుడు దావీదు లాంటి వాడిని చంపేస్తారన్నమాట, ప్రేమ లేని వాళ్ళు. అవునా కదా? అందుకని యోహాను పత్రికలో దేవుడు ఒక మాట చెప్పాడండి. యోహాను పత్రికలోనికి రండి. మొదటి యోహాను పత్రిక, యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 9వ వచనం. అమ్మ యోహాను మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం. వెలుగులో ఉన్నానని చెప్పుకొనుచు తన సహోదరుని ద్వేషించేవాడు ఇప్పటి వరకును చీకటిలోనే ఉన్నాడు. తన సహోదరుని ప్రేమించేవాడు వెలుగులో ఉన్నవాడు అతని యందు లేదు. తన సహోదరుని ద్వేషించేవాడు చీకటిలో ఉండి చీకటిలో నడుచుచు ఉన్నాడు. చీకటి అతని కన్నులకు గుడ్డితనము కలుగజేసెను గనక తానెక్కడికి పోవచ్చున్నాడో అతనికి తెలియదు. అందుకే చూడండి, న్యాయాన్ని ప్రేమించలేని వారు, ప్రేమ అనేటువంటి మనసు లేని వారు ఇంకొక వ్యక్తికి ఎంత అక్రమ అన్యాయం జరుగుతున్నా వీళ్ళు మాత్రము ఏమి మాకు సంబంధం లేంటూ ఉండిపోతారు అన్నమాట. అరే అలా కాదు, నువ్వు తప్పు, ఇది ఇలా చేయకూడదు. యోనాతాను అదంటున్నాడు, సొంత తండ్రిని ఎదిరించాడు. నాన్న, అతన్ని ఎందుకు నువ్వు చంపాలనుకుంటున్నావు? అతడు మనకి హాని చేశాడా, మనకి మేలు చేశాడా? నువ్వు అతన్ని ఎందుకు చంపాలనుకుంటున్నావు? ఇది తప్పు అంటే అతన్ని ఎన్ని తిట్లు తిట్టాడో కొడుకుని తండ్రి. అంటే ఒక న్యాయాన్ని బ్రతికించడం కొరకు యోనాతాను తండ్రి చేత నిష్కారణంగా తిట్లు తిన్నాడు, అవమానాలు పొందాడు. ఈ రోజు చెప్తూ ఉన్నాను, చాలా మంది ఒక వ్యక్తికి మనదే తప్పైనప్పుడు ఒక వ్యక్తికి అన్యాయంగా మాట్లాడడం తప్పని ఒక వ్యక్తి గద్దించలేదండి. ఈరోజు ఉండడం లేదు మాట. వీళ్ళు ఈ అన్యాయాన్ని ఖండించలేనటువంటి వారు ఏం తెలుసా, ఇంకా జ్ఞానం శూన్యమైపోతుంది వాళ్ళకి. ఇంకా కన్నులు పడకపోతే అంటే ఇంకా అర్థం కాదు మాట, బలహీనమైపోతారు వాళ్ళు, ఇంకా అభివృద్ధి ఉండదు. ఇది తప్పు కదా. ఇప్పుడు భార్య తప్పుగా మాట్లాడుతుంది అనుకో, భర్త ఏం చేయాలి? న్యాయంగానే నువ్వు తప్పు మాట్లాడి అవతలను ఎందుకు తిరుగుతున్నావు, మొయ్ నోరు మొయ్ అనాలా లేదా? నువ్వు ఇంకేం చెప్పేది, నీకు ఇష్టం కాబట్టి ఇంకేం చెప్పేసి అవతలను తిట్టేస్తావా? మరి నువ్వేం చేస్తున్నావు? తప్పు కదా, అలా గద్దించాలా లేదా? అలాగే భర్త అలా చేస్తుంటే భార్య ఏం చేయాలి? ఏమండి తప్పు, ఇది కరెక్ట్ కాదా అని అనాలా లేదా? అదే చెప్తున్నాను, ప్రేమ కలిగి ఉండకు ప్రయాసపడాలట. ఎందుకు ప్రయాసపడాలంటే మొత్తం దేవుడు చెప్తున్నాను చూడండి, క్రైస్తవ సమాజమా మొత్తం మనం పొందుకోవాల్సిన మేలులు, ఆశీర్వాదములు, వరములు అన్ని కలిపి ఆ ప్రేమనే పెట్టేసాడు దేవుడు. అందుకంటున్న ప్రసంగానికి పేరేంటి? ప్రేమే ప్రేమే క్షేమాభివృద్ధి.
ప్రేమే క్షేమాభివృద్ధి కలుగుతుంది. అన్ని విషయంలోనూ నువ్వు అభివృద్ధి, అది క్షేమాభివృద్ధి, మంచి అభివృద్ధి కలుగుతుంది ప్రేమలోనే. ఒక్కొక్క లేఖనాన్ని మనం చూసుకుంటూ త్వరగా వెళ్ళిపోదాం. కీర్తనలోనికి మనం వచ్చినట్లయితే చూడండి, ఎందుకు ప్రేమ కలిగి ప్రయాసపడాలంటే, నువ్వు ప్రేమను కలిగి ఉంటే ఏమవుతుంది తెలుసా? 18వ అధ్యాయము మొదటి వచనం, కీర్తన 18వ కీర్తన మొదటి చరణం. యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమించుచున్నా. దేవుణ్ణి ప్రేమిస్తూ, దేవుని ఆజ్ఞను ప్రేమిస్తే నీకేం కలుగుతుందట? శక్తి కలుగుతుంది, బలము కలుగుతుంది. ఏ బలం అంటే, ఈ లోకంలో నువ్వు బలహీనంగా సమస్యల చేత నలిగిపోతున్నప్పుడు ఈ దేవుని ప్రేమ ఆ సమస్యలను తట్టుకుని ఎదురాడి నిలబడేటువంటి ఆ బలము నీకు ఇస్తుందట. దేవుణ్ణి ప్రేమించలేరు, నిలబడలేరండి. అర్థమవుతుందా? నిలబడలే. చిన్న శ్రమ, చిన్న శోధన వస్తే తొట్టెళ్ళిపోతాం, బలహీనమైపోతాం మాట. హల్లెలూయా. చాలా విషయాలు ఉన్నాయి ఈ రాత్రి, కానీ కొన్ని విషయాలు మాత్రమే చెప్పి త్వరగా నేను ముగించేస్తాను. 31వ అధ్యాయము కీర్తన, 31వ కీర్తన 23వ చరణం. యెహోవా భక్తులారా, మీరందరూ ఆయనను ప్రేమించుడి. యెహోవా విశ్వాసులను కాపాడును. గర్వముగా ప్రవర్తించు వారికి ఆయన గొప్ప ప్రతీకారము చేయను. హల్లెలూయా. భక్తులేనంట, కానీ ఏం చేస్తలేదు? దేవుణ్ణి ప్రేమించట్లేదు మాట. దేవుణ్ణి ప్రేమిస్తే ఒక వ్యక్తిని ద్వేషించు. నువ్వు ఒక వ్యక్తి దారి తప్పితే నువ్వేం చేయాలి? దారిలోనికి రప్పించడం కొరకు ఓర్పు కలిగి ఉండాలి, సహనం కలిగి ఉండాలి, నిరీక్షణ కలిగి ఉండాలి. వాళ్ళు అలా రావడం కొరకు కొన్ని అవకాశాలు కూడా ఇవ్వాలి. అలాగే జోసెఫ్ అన్ని ఇస్తూనే వచ్చాడు ఎవరికైనా సరే. హల్లెలూయా. చెప్తున్నాను, ఓర్పు కలిగినందుకు, అవకాశం ఇచ్చినందుకు ఏడాలి తప్పదు. అవును కదా, ఏడవాలి. ఎందుకంటే భక్తుడు అన్నాడు, చూడండి, భక్తుడు అన్నాడు, నేను ప్రేమిస్తూ ఉంటే నాకేం కలుగుతుంది? వాక్యాన్ని ప్రేమిస్తున్నాను కాబట్టి నాకేమో ఎదురవుతుందో చూడండి అని అంటూ 109వ కీర్తన 4వ చరణం. నేను చూపిన ప్రేమకు ప్రతిగా వారు నా మీద పగ పట్టి ఉన్న. చూడండి, నువ్వు చూపినటువంటి ప్రేమకు ప్రతిగా ఏం చేస్తారట? పగ పట్టి ఉన్నారట. అయితే నేను మానక ప్రార్థన చేయుచున్నాను. నేను చేసిన మేలునకు ప్రతిగా కీడు చేయుచున్నారు. ఇది పరిస్థితి. హల్లెలూయా. చేసిన మేలుకు ప్రతిగా కీడు చేయొచ్చు ఉన్నారట. అందుకే నేను చెప్తున్నాను, నా జీవితంలో నాకు చేసినటువంటి ప్రతి ఒక్కరికి నేను ఎల్లప్పుడూ కూడా కృతజ్ఞత కలిగి నేనున్నాను, కృతజ్ఞుడనే ఉన్నాను. నాకు ప్రతి ఒక్కరు పరోక్షంగా ప్రత్యక్షంగా, అన్యులేమి క్రైస్తవులేమి, నాకు చేసినటువంటి ప్రతి మేలుకి కూడా నేను ఎప్పటికీ కూడా వాళ్ళకి రుణపడి ఉంటాను. హల్లెలూయా. వాళ్ళకి ఎప్పుడు కూడా కృతజ్ఞుడనే ఉంటాను. నేను చేసినటువంటి మేలుకు ప్రతిగా కీడు చేస్తున్నారట, పగబెట్టుకుంటూ ఉన్నారట. మేము కొన్ని పెళ్లిల్లో ఉంటామండి, ఏం చేస్తాం ఏంటి, తెగించి ముందుకెళ్తాం, మంచిగా కొంత కార్యం జరగాలని. చాలానే బోల్డ్ పెళ్లిల్లో మామూలు అవమానాలు పొందలేదండి, మామూలు తిప్పలు పడలేదు, మామూలు ఏడుపు ఆడలేదు మాట. పెళ్లి చేసి సుఖమాని ఒక జంటను కలిపినందుకు ఒక సంబంధం చూసినందుకు ఎంత తొందరగా ఏడిపించారో అంత తొందరగా ఏడిపించేస్తారు అనమాట. అయినా సరే మళ్ళీ ఇంకొకరికి సంబంధం చూస్తుంది. ఎందుకంటే అందరూ ఒకలా ఉంటారు ఏంటి అనుకుంటాం మాట. ఎవరో తప్పు చేశారు తమ్ముడు, ఎవరో మనల్ని గాయపరిచయం చేశారు, అందుబట్టి ఇంకెవరిని మనం పట్టించుకోకూడదు అనుకోవడం తప్పు కదా. తప్పు ఎవరో చేశారన్నమాట. అది అందరూ అలా చేయరు. కాబట్టి ఎవరో మంచోళ్ళు ఉంటారని, అంటే మనం చేయవలసిన మనం చూపించవలసిన ప్రేమ మంచివాడికి దొరకకుండా పోకూడదని 99 మంది ముంచేసినా కానీ ఒక్కడికైనా మంచివాడికి చెయ్యాలని వెళ్ళిపోతాం అంతే. హల్లెలూయా. కానీ చాలా మంది ఒకరితోటి ఇబ్బంది అయితే ఇంకెట్టు బస్సులని కూడా 99 దాకా కదా, 2వ నెంబర్ దాకా కూడా వెళ్ళదు బస్సు. 1వ నెంబర్ బస్సు అక్కడ ఆగిపోతుంది అనమాట. ఎందుకంటే ఒక్కసారి దెబ్బతినేసాం. ఇంచుమించు నా చేతుల్లో 100 పెళ్ళిళ్ళు నేను సంబంధాలు చూసి నేను ఇన్వాల్వ్ అవ్వి, అన్ని జనులు కూడా, క్రైస్తవ సంబంధాలే కాదు అన్నిల్లో కూడా చాలా మంది తల్లులు అన్నయ్య ఏం చెప్తే అదే మాట, అన్నయ్య ఏం చెప్తే అదే మాట అని నాన్నగారు. నేను సొంత అన్నయ్యని కాదు, చాలా మంది చెల్లెళ్ళు 100 పెళ్లిళ్ళు పైగానే నా చేతుల్లో జరిగినమాట. యానం వెంకన్న బాబు గుడి, కాకినాడ వెంకన్న బాబు గుడి, చివరికి రాజమండ్రి కలిగి అన్నిళ్ళ పెళ్లిల్లో కొంతమందికి మేనమావగా నేను సేవకుడిగా ఉండి కూడా కాలిగోర్లు తీస్తారు కదా కత్తితో. నేను అనుకున్నాను కాలిగోర్లు తీసాడంటే నలికట్టు ఉంటుంది కదమ్మా, కట్ చేసేస్తారేమో అనుకున్నాను, నాకు తెలియదు. మరి
అంత తెలియదు నాకు. కాలుగోర్లు అంటే నైలు కట్టలు తీసి పెళ్లి కూతురికి గోర్లు కట్ చేసేస్తారు అనుకున్నాను నేను, తిక్కలోడిని. నాకు అర్థమైందండి అండి. అక్క వచ్చేది కదా, వెంకటలక్ష్మి అక్క, రమ్యకి, సావిత్రి నగర్ డేవిడ్ అక్కకి, ముగ్గురికి ఒకేసారి బాప్టిజం ఇచ్చాను. అక్క కూతురి పెళ్లి మేనమామగా నేనే చేశాను, అన్యుల పెళ్లి ఏమండి. పాస్టర్ అయితే అన్యులైతే వాళ్ళకి చేయవా సాయము ఏమండి? హల్లెలూయా. ఏం చేశాను తెలుసా? కత్తి ఇచ్చారండి కాలుగుడికి. నేను కత్తితోటి ఎలా కొయ్యాలనుకుంటున్నాను. ఇందుకు కొయ్యడం కాదు, తెలుసా మీకు ఆ సంగతి? నాకు తెలీదు. ఎలా తెలుసా? ఇలా చూడండి, గోర్లు ఉంటాయి కదా అమ్మాయి కాలుగోళ్ళు, కత్తి తీసుకుని ఇలా కనాలంతే. నేను కట్ చేసాడు అనుకుంటాను, ఎందుకని తెలీదు. నేనంతా ఈ కాలుగోళ్ళు తీస్తారని తెలుసు కానీ ఇలాగే అంటారు, కట్ చేయరు. పెళ్ళికూతురు నైల్ పాల్స్ అన్ని పెట్టుకుంటే కట్ చేసేస్తారు వెళ్ళి. పైగా నేను కట్ చేస్తే నా ఏళ్ళు మొండిగా కట్ చేసేసుకుంటానేమో, అలా కట్ చేసేద్దు. చెప్తున్నాను, 100 పెళ్లిళ్ళు పైగానే అండి. చాలా మాట. ఇంకా కొన్ని పెళ్లిల్లో బాబు నువ్వే రాయనన్నా అంటే, అమ్మ నేనా? ఎవరు లేరు, తప్పదు. నమ్మకంగా వారికి ఎవరు లేరు అందుబాటులో, నేనే ఉన్నాను. అయ్యో సరే అని చెప్పేసి డబ్బులు నేనే రాస్తే చండి. పెళ్లి అయిపోయిన తర్వాత, అంతా అయిపోయిన తర్వాత, యానంలో పెళ్లి చేసుకుని కాకినాడ వెళ్ళిపోయిన తర్వాత ఆ డబ్బులు అమ్మ అప్పచెప్తాడా అంటే, బాబు నాకు మళ్ళీ నువ్వు లెక్క చెప్పడం ఏంటి? పడుకో నాన్న, ఆ డబ్బులు పొద్దున్న చూసుకుంటారులే, పడుకో. అన్ని జనులే అండి ఇంత నమ్మకం ఉన్నారు. నేను చెప్తున్నాను, ఇంత నమ్మేశారు కదని ఒక కట్టి జేబులో తీసుకున్నా. వాళ్ళు నమ్మారు. దేవుడు చూడడం, చెప్పండి, దేవుడు చూడడం. నేను అసలు అమ్మ ఇంకా ఇంతమంది పేర్లు వచ్చాయి, ఇగో ఇంత అమ్మంటూ, ఇగో అసలు ఎంటలేదా మనిషి, వద్దు అంది. ఈ రోజు ఆ చెల్లి తన భర్త చర్చికి వెళ్తున్నారు, రక్షణ పొందారు అన్నమాట. యానం గుళ్ళో పెళ్లికి నేను మధ్యవర్తిని వాళ్ళకి. హల్లెలూయా. మేము వెళ్ళాం, గుళ్ళో పెళ్లి అయితే మేము వెళ్ళకూడదు. నువ్వు ఎక్కడికి వెళ్ళవు, నువ్వు గుళ్ళో పెళ్లి నువ్వు ఎక్కడికి వెళ్ళవు. ఇది మాట. ఏదండి ఇదా దేవుని ప్రేమ అంటేనే. మరి మనకు అవతరాలు చేశారు. ఇప్పుడు చెప్తున్నాను, నేను అన్నిటిగా ఉన్నాను కాబట్టి అనేకులు నాకు సాయం చేశారండి. నా కష్టకాలంలో అనేకులు నన్ను ఆదుకున్నారు, ప్రేమించారు. ఇప్పుడు వాళ్ళు అన్యులుగా ఉన్నారు, నేను క్రైస్తవుని అయిపోయాను. ఇప్పుడు నేను ఆరోగ్యవంతుని అయిపోయాను. ఇప్పుడు నాకు అంతా ప్రాబ్లం లేదు కాబట్టి దేవుడు నన్ను పోషించి నడిపించేస్తున్నాడు. ఇప్పుడు వాళ్ళు ఉన్నారు సహచరులు, వాళ్ళ కార్యక్రమాలకి నేను వెళ్ళకూడదా? అంటే వాళ్ళు అన్యులను దూరం పెట్టాలా, నేను క్రైస్తవుని అయిపోతాను. తప్పు అది. ఇది క్రైస్తవులు చేస్తున్న తప్పు మాట. నేను ఎప్పుడు కూడా సేవకుణ్ణి కాదు, నేను మనిషిని, నేను మానవుణ్ణి. హల్లెలూయా. మానవుణ్ణి మొదట. నేను మనిషివే కానప్పుడు క్రైస్తవుడు ఎలా అవుతావు? నువ్వు ముందు మనిషి అవ్వు, తర్వాత క్రైస్తవుడు అవుద్ది కానీ. హల్లెలూయా. ఈ రోజు దేవుని సంఘంలోను క్రైస్తవులు ఉన్నారు కానీ మనుషులు కనబడట్లేదు. హల్లెలూయా. అందుకని అంత్యొకలో మొట్టమొదటిగా శిష్యులు క్రైస్తవులు అనబడేది మాట. హల్లెలూయా. కానీ ఈ రోజు ఈలోగా ఈజీగా క్రైస్తవులు అయిపోతున్నారు. అండ్ వాక్యమే తెలియాలా? ఎదుటి మనిషికి సహాయం చేయాలంటే వాక్యమే తెలియాలా? అవసరం లేదు. హల్లెలూయా. వాక్యం తెలియాల్సిన అవసరం లేదు. ఎదుటి వ్యక్తికి కీడు చేయకూడదని మనసు నీకు ఉండాలి కానీ సాయం చేయడానికి ఏముందండి? హల్లెలూయా. కాబట్టి ప్రేమ ఏం కోరుకుంటే తెలుసా? నీకంటే యోగ్యుడు ఉండడం మంచిదని కోరుకుంటది మాట. నువ్వు ఉండడం కాదు అక్కడ, నీకంటే యోగ్యుడు ఉండాలి అక్కడ అని అనుకుంటది మాట. కానీ ఈ ప్రేమ లేనటువంటి వాళ్ళు ఏం చేస్తారో, అది కూలిపోయినా పర్లేదు, పాడైపోయినా పర్లేదు, అక్కడ నేనే ఉండాలి, అవతల వాళ్ళకి అవకాశం ఉండకూడదు మాట. ఇది పరిస్థితి. హల్లెలూయా. కాబట్టి ప్రేమ అనేకులకి మేలు చేస్తుందట. ప్రేమ చాలా చేస్తది. 37వ కీర్తనలో భక్తుడైన దావీదు చెప్తూ ఉన్నాడు. ఏంటి యెహోవా భక్తులను ఇందాక చెప్పాడు కదా. ఇప్పుడు 37వ కీర్తనలోనికి రండి. 37వ కీర్తన 28వ వచనం. ఏలియనగా యెహోవా న్యాయమును ప్రేమించేవాడు, ఆయన తన భక్తులను విడువడు, వారెన్నటికీ కాపాడబడుదురు గాక అని భక్తిహీనుల సంతానము నిర్మూలమగును. హల్లెలూయా. భక్తులను ఎన్నటికీ కాపాడతాడట దేవుడు. ఎవరినంటే ప్రేమించు వారిని. ఇంకా అంటున్నాడు దావీదు భక్తుడు. ఏంటి కోరాహు కుమారులు కూడా చెప్పారు. 45వ కీర్తన 7వ వచనం. 45వ కీర్తన 7వ వచనం. నీవు నీతిని ప్రేమించి భక్తిహీనతను ద్వేషించొచ్చు ఉన్నావు. కావున దేవుడు నీ దేవుడే చెలికాండ్ర కంటే హెచ్చగునట్లుగా నిన్ను ఆనంద తైలముతో అభిషేకించి ఉన్నాడు. హల్లెలూయా. చూడండి సంగమా,
మనము హెచ్చింపబడాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. మనం ఘనత పొందాలని దేవుడు కోరుతున్నాడు. కానీ ఇలాగా మనం హెచ్చించబడాలి, ఘనత పొందాలంటే నువ్వేం చేయాలంట? నీతిని ప్రేమించే వ్యక్తిగాను ఉండాలట. నీతిని ప్రేమించే వ్యక్తిగా ఉంటే నీ తోటి వారందరికంటే హెచ్చగునట్లుగా దేవుడు నిన్ను అభిషేకిస్తాడట. హల్లెలూయా. కొంతమంది నీతిని పక్కనెడతారు, దుర్నీతిని ప్రేమిస్తారట. అందరికంటే నువ్వు ఎలా అభివృద్ధి పొందుతావు? ఏంటి అభివృద్ధి అంటే ధనమేనా? ఒకటేనా? ధనం ఒకటే కాదు అభివృద్ధి అంటే. ప్రేమకు ప్రేమ, మంచితనానికి మంచితనం, సహాయానికి సహాయం, ఒకరి కష్టకాలంలో నువ్వు వారి కొరకు కార్చవలసినటువంటి యేసయ్యేమో నీ కొరకు రక్తం చెందించాడు. కనీసం మన ఎదుటి వ్యక్తి కొరకు కన్నీరు కూడా కార్చకపోతే ఏం మనుషులు? అవునా కదా? చెప్పండి. యేసయ్య మన కొరకు రక్తం చెందించాడు, ఇంకొకరి కొరకు మనం రక్తం చెందించలే. ఒకవేళ రక్తం చెందిన దానిలో ఏం ఉపయోగం? ఏమైనా ఉపయోగం మన రక్తం చెందించడం వల్ల? పోనీ వాళ్ళకి ఏమైనా ఉపయోగపడదా? అదే వాళ్ళు హాస్పిటల్లో ఉన్నారు, ఇంకో బాగాలేదనుకో, రక్తం ఎక్కించాలి కావాలి నీ రక్తం, అది ఉపయోగం. కానీ నీ రక్తం చిందించడం ఏంటి? యేసు రక్తం చిందించాడు, మానవాళికి పాపం నుండి విమోచించాడు. ఇప్పుడు నువ్వు నేను ఎవరి కొరకు రక్తం చిందించాల్సిన అవసరం లేదు. కానీ ఒక వ్యక్తి ఇప్పుడు త్రాగుడికి బానిస అయిపోయినటువంటి ఒక వ్యక్తి కొరకు కుటుంబంలో అందరూ ఏం చేస్తారంటే ఆ వ్యక్తి మారాలని ఏడుస్తారు, కన్నీరు కారుస్తారు. చెడు వ్యసనాలకు అలవాటు పడిపోయి జీవితాన్ని నాశనం చేసుకున్నటువంటి వ్యక్తుల కొరకు తమ ఇష్టమైనటువంటి వ్యక్తులు, కుటుంబం గాని స్నేహితులు గాని కన్నీరు కారుస్తారు, బాధపడతారు. వాళ్ళకి బోల్డ్ ఎదురు చూస్తారు వాళ్ళు మార్పు కొరకు. అవునా కదా? చెప్పండి. ఇప్పుడు అందుకే నా ప్రసంగంలో ప్రభువు యొక్క రక్తము మన కన్నీళ్లు మాట. హల్లెలూయా. నువ్వు కన్నీళ్లు చెందిస్తే రక్తమైనా చెందించినట్టు మాట. ఎందుకంటే కన్నీళ్లు ఊరికొచ్చేస్తాయండి. ఒక వ్యక్తి కొరకు నువ్వు ఏడుస్తున్నావు అంటే నీకు ఎంత ప్రేమ ఉంది. ఊరికి ఏడుస్తాం మనము ఒక వ్యక్తిని కాపాడాలని, ఒక వ్యక్తిని రక్షించాలని. కన్నీళ్లు మనలో వస్తున్నాయంటే అతని మీద, ఆమె మీద, వాళ్ళ మీద నీ హృదయంలో ఉన్న ప్రేమ వస్తుంది మాట. ఈ ప్రేమ లేని వాళ్ళు కన్నీరు కారుస్తారా? హల్లెలూయా. ఒకరోజు నన్ను నిష్కారణంగా నాది రవ్వంత తప్పు లేకుండా నన్ను కొట్టారు, అన్యులు కొట్టారు. క్రైస్తవులు ఏమో తెలుసా? చంపేవలసింది నన్ను అన్నారు. అన్యులు కొట్టారు. కొట్టినందుకు తర్వాత వాళ్ళు పశ్చాత్తాపడ్డారు, అనవసరంగా నన్ను కొట్టారని, తప్పు అయిపోయిందని ఒప్పుకున్నారు. కానీ క్రైస్తవులు అన్నారు చంపవలసింది కొట్టడమే కాదన్నారు. అంటే చూడండి ఎంత దారుణం. హల్లెలూయా. నేను అదే చెప్తున్నాను. నేను కొన్ని కోట్ల టన్నుల కొద్ది క్రీస్తు ప్రేమను ఈ భూమి మీద పొందుకున్నానండి. హల్లెలూయా. నేను చెప్పాను కొన్ని కోట్ల మంది కంటే నేను ధనంలో గాని, బలంలో గాని, జ్ఞానంలో గాని, ఇంకా ఇతర కార్యక్రమాల్లో గాని, సహాయం చేయడంలో గాని, ఇంకొక విషయంలో గాని చాలా తక్కువ వాడను. కానీ యేసయ్యను ప్రేమించడంలో కొన్ని కోట్ల మంది కంటే నేను గొప్పవాడును, ముందు వరుసలో ఉన్నవాడును. హల్లెలూయా. ఆ ప్రేమ ఏం చేస్తుంది? ఇప్పుడు నిన్ను ఎదుటి వారి క్షేమాభివృద్ధి కొరకు ప్రసవేదన పడేలాగా చేస్తుంది. హల్లెలూయా. ఎదుటి వారిని క్షమించాలనే మనసు కూడా ఇస్తుంది. అందుకంటున్న ఒక్కరిని కూడా క్షమించలేకుండా నా జీవితంలో ఒక్కరు కూడా లేరు మాట. ఉండాలి మన జీవితంలో. అంటే నువ్వు క్షమించినా కానీ నీ క్షమాపణ అవతల వాళ్ళు తీసుకోకపోతే నీకు బాధ్యత లేదు, వాళ్ళదే తప్పు అవుతుంది మాట. కానీ నిజంగా ఒక వ్యక్తి క్షమించడానికి అర్హులవ్వి నిన్ను క్షమాపణ అడిగి నేను మారుతాను, నన్ను క్షమించండి, నాకు ఒక అవకాశం ఏంటంటే చెప్పండి. ఇవ్వాలవద్దా? ఇవ్వాలండి. ఎందుకంటే ప్రభు మన కొరకు ఎన్నో అవకాశాలు ఇచ్చాడు. నీలో, నాలో, మనలో మంచి ఉంటది, చెడు ఉంటది. కానీ ఆ చెడుని పెట్టి ఆయన శిక్షించాలనుకుంటే మనం ఉందమా? ఈరోజు చెడుని పెట్టి శిక్షించాలనుకుంటే మనం ఎవరు భూమి మీద ఉండేవాళ్ళము కాదు. కనుక దేవుడు మనలో చెడును తీసివేసి మంచి ఉంచాలనుకున్నాడు. అందుకైనా నీవు నీతిని ప్రేమించి దుర్నీతిని ద్వేషించుచున్నావు అన్నది లేఖను 7:45. నీవు నీతిని ప్రేమించి భక్తిహీనతను ద్వేషించుచున్నావు. కావున దేవుడు నీ దేవుడే చెలికాండ కంటే హెచ్చగునట్లుగా నిన్ను అత్యధికం ఆనంద తైలంతో అభిషేకించి ఉన్నాడు. హల్లెలూయా. చూడండి, ఈ ప్రేమలో ఎంత క్షేమాభివృద్ధి ఉంది. కానీ ఈ రోజు దేవుని ప్రజలు మర్చిపోతున్నారు. అసలైన క్షేమాభివృద్ధికి కారణమైన దాన్ని వదిలేస్తూ ఉన్నారు. అసలైన క్షేమాభివృద్ధిని వదిలేశారు, వేరు దాంట్ని పట్టుకుంటూ ఉన్నారు. చూడండి, పరిశుద్ధ లేఖనములో 91వ కీర్తన 14వ చరణం. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనక నేను అతన్ని తప్పించదును. చూడండి,
మనమంట దేవుని ప్రేమిస్తూ ఉన్నప్పుడట దేవుడు ఏం చేస్తాడట, మనల్ని తప్పిస్తాడట. అంతేకాదు, అతడు నా నామం ఎరిగిన వాడు గనక నేను అతన్ని ఘనపరిచేదను. చూడండి, ఘనపరుస్తాడు దేవుడు, మనల్ని తప్పిస్తాడు. అంతేకాదు 97వ కీర్తన 10వ వచనం, యెహోవాను ప్రేమించు వారులారా చెడుతనమును అసహించుకొనుడి, తన భక్తుల ప్రాణములను ఆయన కాపాడుచున్నాడు. చూడండి, యెహోవాని ప్రేమించువారు, దేవుని ప్రేమించువారు ఏం చేయాలట, చెడుని, నాలో చెడున్నా సరే నువ్వేం చేయాలి, ఆ చెడుని అసహించుకోవాలి. పాస్టర్ గారు కాబట్టి చెడ్డన్నా సరే అని అనకూడదు, తప్పు. అది నాలో చెడుంది అనుకో, అది చెడ్డు, అది చెడ్డది. సేవకు కూడా నువ్వు మంచోడు కావచ్చు, కానీ అది చెడ్డదుంది, ఆ చెడ్డదుంది చెప్పాలి. హల్లెలూయా. దేవుణ్ణి ప్రేమించేవారంట చెడుని ద్వేషించాలట. అలా చేస్తే ఏం చెప్పింది, అసహించుకోవాలంట, తన భక్తుల ప్రాణమును ఆయన కాపాడుచున్నాడు. ఎలా అంటే, ఇప్పుడు మా పాప వసంత ఉంది, చెడు బిడ్డ బాత్రూమ్ వెళ్ళేసింది, నా కూతురే కాబట్టి, నా కూతురు బాత్రూమ్ కాబట్టి నాకు ఇష్టమా? చెప్పండి, ఇష్టపడతారు ఎవరైనా? అలా ఉండాలి. ఒక వ్యక్తి మంచోడే, కానీ చెడ్డది మంచిది కాదు, అది ఖండన ఉండాలి. నేను అమాయకంగా ఏం చేసేవానంటే, అందరూ మన మనుషులే కదా, ఏదైనా ఉన్నప్పుడు చెప్పేసేవాడిని నేను అమాయకంగా. అంటే మనోళ్ళే కదా, దానికే ఉందే, తీసుకుంటారు కదా అని యథార్థం చెప్తున్నాను. కొంతమంది ఆడవాళ్ళకి కూడా ఏంటి డ్రెస్ కోసం కూడా చెప్పాను నేను ప్రేమతోటి. అంటే మగవాళ్ళు వస్తున్నప్పుడు ఒక ఇంటికి ఏంటి ఒక చోట మగవాళ్ళు ఉన్నటువంటి స్థలంలో నువ్వు పని చేస్తున్నప్పుడు డ్రెస్ కొంచెం చూసుకో. తప్ప? చెప్పండి అమ్మా, అలా చెప్పడం తప్ప? చెప్పండి, అలా చెప్పడం ఏమన్నా తప్ప? అలా చెప్పినందుకు బోల్డ్ ఆడవలసి వచ్చింది జీవితంలో. మనం అనుకున్న క్యాజువల్ గాని ఏంటి, ఇప్పుడు పాపని అంటాను, పాపకి డైరీ అని అన్నాను నేను. ఏంటి, మన ఇంట్లో చిన్నపిల్లలకి క్యాజువల్ గా అలా ఉండిపోతారు ఎక్కువ సమయం. త్వరగా చుట్టాలు పెద్దలు అందరూ వస్తున్నారు, బాగోదు డైరీలు వేస్తామని. అలా నార్మల్ గా ప్రేమతో కొంచెం బట్టలు సరి చేసుకోండి మంచిగా మనం అని జాగ్రత్త ప్రేమతో చెప్పాను. తెలియని వాళ్ళకి కాదు, ఊళ్ళో అందరికీ చెప్పం కదమ్మా, కనీసం మన పరిధిలో ఉన్నటువంటి వారు చెప్తామా లేదా? చెప్పాలా లేదు? పోనీ చెప్పండి మాట. నా కూతురు అంటే, చెల్లు అంటే, భార్య అంటే చెప్పనా? అలా ప్రేమతో మన ఇంట్లో మనుషులని చెప్తే, నిజం చెప్తున్నాను దేవుడు సాక్షిగా ఎంత ఏడవలసి వచ్చిందో. ఇదేంటి, నేనేమన్నా తప్పు చెప్పానంటే, మంచి చెప్తే ఇలాగ ఏడవ. ఒక అమాయకమైన భక్తి చేశానండి నేను. అంటే అందరూ ఇలా ఉంటారేమో అనుకున్నాను నేను. అందరు ఇలా ఉండరా, మంచి చెప్పినా కూడా ఇలాగ ఏడవలసి వస్తుందా? అవునా? అలా నాకు యేసయ్య ఎందుకు ఏడవలసి వచ్చిందో, భక్తులు ఎందుకు ఏడవలసి వచ్చిందో అలాగ నాకు అర్థమవుతుంది. హల్లెలూయా. అందుకే ప్రాక్టికల్ గా దేవుడు కొన్ని సంగతులు నేర్పిస్తాడండి. హల్లెలూయా. కనుక మన ఇంట్లో చంటి బిడ్డే బాత్రూమ్ వెళ్ళేసైతే అది పెంట మీదే పాడేవాళ్ళది. మన బిడ్డ అయితే ముద్దులెట్టుకో, ఆ చెత్తను తీసుకుని పాముకుంటావు అంటికి అర్జెంటుగా అది చూసేవాళ్ళు అన్నమాట. అలాగే నువ్వు యెహోవా భక్తురాలైతే, దేవుని ప్రేమలైతే చెడుని నువ్వేం చేయాలట, అసహించుకోవాలట. అలా అసహించుకునేటువంటి వ్యక్తుని దేవుడు ఏం చేస్తా తెలుసా, తన భక్తుల ప్రాణములను ఆయన కాపాడుచు ఉన్నాడు. నిజంగా ఈ రోజు చెప్పాను కదా, చాలా కాపాడాడండి. తలకాయ పుచ్చకాయలా పగులన్నమాట. నిజంగా అసలు ఈ దెబ్బ తగలడానికి కూడా రవ్వంత అవకాశం లేదండి. ఎట్టి పరిస్థితుల్లో నీ కాలుకి తగడానికి అవకాశం లేదు. ఎందుకంటే నాకు జారిపడి ప్రమాదం జరిగింది ముందు గదిలో, కానీ దెబ్బ తగిలింది వెనక గదిలో మాట. విచిత్రంగా ఉంది. మీరు వచ్చిందని చూపెడతాను చిన్న అసలు దెబ్బ తగిలి అసలు సంబంధమే లేదు. అసలు కాలుకి దెబ్బ అయితే వచ్చేసింది. విచిత్రం మాట. నిజం చెప్తున్నాను, ప్రభు ఈ రోజు చాలా నన్ను కాపాడాడు మాట. హల్లెలూయా. అది కోట ఉండేది కాదు. హల్లెలూయా. చూడండి, తన భక్తుల ప్రాణములు ఆయన కాపాడుచూ ఉన్నాడు. అంతేకాదు అండి, పరిశుద్ధ లేఖనంలో 116వ కీర్తన మొదటి చరణం, యెహోవా నా మొరను నా విన్నపములను ఆలకించి ఉన్నాడు, కాగా నేనాయనను ప్రేమించు. దేవుణ్ణి ప్రేమించే వ్యక్తులట మొరలు, విన్నపాలు, ప్రార్థనలు దేవుడు ఆలకిస్తాడట. ఏంటి, అవసరానికి దేవుణ్ణి ప్రేమిస్తే వినాలా? చెప్పండి, వినాలా? ఒక వ్యక్తిని ఇప్పుడు చెప్తున్నాను, ఇప్పుడు రోడ్డు మీద కనిపించారు, ఇంటికి వచ్చారు, నువ్వు మాట్లాడలేదు, అసలు పాకం చేయలేదు. ఆ వ్యక్తికి ఎప్పుడు అవసరమైతే అప్పుడు నువ్వు గుర్తొస్తావు. మిగతా సమయంలో నువ్వు అవసరం తీరితే కానీ నీతో మాట్లాడ్డావు. చెప్పు, ఇప్పుడు మనం ఎలా ఉండాలి? వాళ్ళతోటి ఉండబుద్ధి అవుతుందా? నువ్వు అవసరానికి గుర్తొస్తున్నావు, మిగతా టైంలో నువ్వు కనబడితే ముఖం తిప్పించుకున్నారు, నీతో అసలు నువ్వు ఎవరో తెలియనట్టున్నారు. ఏంటది అసలు? న్యాయమైనది?
అందుకే చెప్తుంది లేఖనం ఏమని, కాగా నేను ఆయన్ను ప్రేమించుచున్నాను. ప్రేమించేటువంటి దేవుణ్ణి ప్రేమించే వ్యక్తుల యొక్క మొర్ర, కన్నీరు, ప్రార్థన దేవుడు ఆలకిస్తాడట. హల్లెలూయా. ప్రేమించలేని వ్యక్తులుగా మనం ఉండి ఏదో ప్రార్థన చేస్తే వినేస్తాడు ఆయన? వినండి. అసలు అని అంటాం కదా, వాళ్ళకి అవసరం వస్తేనే మనం గుర్తొస్తాం, అవసరం లేకపోతే అసలు కనీసం మనిషి కనపడిన తర్వాత మాట్లాడలేదు చెప్పండి. ఇప్పుడు దారిలో కనిపించాం, చాలా చక్కగా స్నేహం ఉంది, ఏ విరోధం ఏమి లేదు, మాట్లాడలేదు ఒక పలుకు, అబ్బే. కానీ అవసరమైతేనే మాట్లాడతామంటే మనకి చిరాకు వస్తుందా లేదా? హల్లెలూయా. దేవుడికి మరి రాదండి. చూడండి, ముగించేస్తాను ఇంకా ఫైనల్ గా. చాలా విషయాలు ఉన్నాయి కానీ అండి, దేవుణ్ణి ప్రేమిస్తూ న్యాయాన్ని ప్రేమిస్తూ ఉంటే 119, 165, 119, 165 నీ ధర్మశాస్త్రమును ప్రేమించే వారికి ఎంతో నెమ్మది కలదు. దేవుణ్ణి ప్రేమించేటువంటి వారికి, అనగా దేవుని మాటను, దేవుని ఆలోచనను, దేవుని ఆజ్ఞను ప్రేమించే వారికి ప్రభు అంట చాలా సమస్యలు, చాలా ఇబ్బందులు నీ చుట్టూ ఉన్నా గాని నీకంట ఎంతో నెమ్మదిస్తాడట. అందుకే చెప్పాడు దేవుడు. ఇప్పుడు చెప్పండి, ప్రేమ కలిగి ఉండడము కొరకు, ప్రేమను నువ్వు పాటించడం కొరకు ఏం చేయాలట? నువ్వు ప్రయాసపడాలట. ఒక ఇల్లు కట్టడానికి ఎంత ప్రయాసపడాలండి? ఒక ఉద్యోగం పొందాలంటే ఎంత ప్రయాసపడాలి ఏంటి? మంచి మార్క్స్ తో పాస్ అవ్వాలంటే ఎంత ప్రయాసపడాలి? అవునా కదా? ఇప్పుడు నువ్వు చాలా కష్టపడి నీ కుటుంబానికి సకల అవసరతలు తీర్చే వ్యక్తిగా నువ్వు ఉండాలంటే నువ్వు ఎంత కష్టపడాలి? ఓ రోజు వెళ్ళి 10 రోజులు ఇంట్లో ఉండు అంటే ఈ ఇంట్లో వాళ్ళకి ఏమైనా అన్ని అందించగలుగుతామా చెప్పండి? ఎవరైనా సరే ఒక రోజు వెళ్ళి తెచ్చిందేమో రూపాయి, నువ్వు ఖర్చు చేసేదేమో 100 రూపాయలు అన్నా, ఏమవుతుంది అక్కడ? ఏమవుదు మాట. కనుక దేవుణ్ణి ప్రేమించడానికి మనం ఏం చేయాలంట? ప్రయాసపడాలట. అందుకే చెప్పింది లేఖనం. దాని మీద ఎన్నోసార్లు మాట్లాడాను కానీ మొట్టమొదటిసారి మూలవాక్యంతో చెప్తున్న సందేశం. హల్లెలూయా. అందుకే చెప్తున్నాను, క్రీస్తు ప్రేమను పొందుకోవడం అందరికీ అంత ఈజీ కాదు. లోకంలో చాలా మంది అసలైన ప్రేమను రిజెక్ట్ చేస్తారు, దొంగ ప్రేమకు పడిపోతారు అందరూ. హల్లెలూయా. రాత్రి ఆ సిస్టర్ గారు వచ్చారు కదా, అద్భుతమైన సాక్ష్యం ఇచ్చారు. ఉన్నతమైన చదువుకుంది. సీఎం గారు రోసయ్య గారు అప్పుడు ఆయన చేతుల్లో ఆయన చేతిలో అవార్డు పొందుకుంది. ఒక సీఎం ద్వారా అవార్డు పొందుకుంది అంటే సామాన్యమా? చూడండి, ఎంత ఉన్నత స్థితిలోకి వెళ్తేనే పొందుతారు సీఎంల ద్వారానే. అంత గొప్ప వ్యక్తి. కానీ వివాహ విషయంలో నేను అందుకే చెప్తాను, చాలా మంది ఆడపిల్లలకు ఇంకా వివాహాలు అవ్వలేకపోతే, మగపిల్లలైనా సరే ముందుగానే ప్రభువుని అడగాలి, ప్రభు దగ్గర సిద్ధపడాలి. ఆ తర్వాత అయిపోయిన తర్వాత చేసేది ఏముంటది? ఇంకా చాలా కష్టం, ఇంకా చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది కదా. అందుకే ముందుగానే పాస్టర్ గారు అలాగే 7 సంవత్సరాలు ప్రార్థన చేశారట. 7 సంవత్సరాలు తన పెళ్లి కొరకు. ఎందుకంటే తను చూసింది, తన కుటుంబంలో ఉన్నటువంటి పరిస్థితులు, తను ఎరిగినట్టు కొన్ని స్థితులు చూసి, అమ్మో పెళ్ళంత భయంకరమా తండ్రి, నా జీవితంలో అయితే నువ్వు కార్యం చేయాలి ప్రభువా. 7 సంవత్సరాలు ప్రార్థన చేస్తే 5 సంవత్సరాల తర్వాత దేవుడు దర్శనం ఇచ్చాడట. 2 సంవత్సరాల తర్వాత ఇచ్చాడమ్మా. 7 సంవత్సరాలు ప్రార్థన చేస్తే 2 సంవత్సరాల తర్వాత దేవుడు దర్శనం ఇచ్చాడంట. 5 సంవత్సరాల తర్వాత దర్శనం నెరవేర్చాడు. మీ పాస్టర్ రాముకు దొరికాడు. హల్లెలూయా. ఒక సేవకుడిని నీ కొరకు దాచిపెట్టాలని చెప్పాడట దేవుడు. 7 సంవత్సరాలు ప్రార్థన చేసిన తర్వాత 2 సంవత్సరాలకు దర్శనం. 5 సంవత్సరాల్లో దేవుడు ఆ కార్యం చేశాడు 7 సంవత్సరాల తర్వాత. హల్లెలూయా. యాకోబు 7 సంవత్సరాలు రాహేలును ప్రేమించి, ఇక్కడ రివర్స్ మాట, నేనైతే ఏమి చేయలేదు కానీ ఏసన్న గారి లాగా ఉండిపోతాను ప్రభా. ఎందుకంటే ఇంకా జీవితం అంతా ఏడుస్తూనే ఉంది, ఇబ్బందిగా ఉంది. ఇంకా పెళ్లి పోరాటం. ఎందుకంటే నాకు తెలిసి ఇంకా పెళ్ళన్న తర్వాత ఇంకా సాఫ్ట్ గా ఉండదు, హైవే రోడ్డు ఉండదు, గతుకుల రోడ్డు. ఇంకా వెళ్ళిన తర్వాత ఇంకా జీవితం అనేది చాలా ఇరుగ్గా ఉంటది. ఇంక ఎవరు చూడలేదు, పెద్దోళ్ళు అనుభవాలు చెప్తారు. పెళ్ళి అంటారే మామూలు కాదురా బాబు అని చెప్పేసి ఆ సామెత గుర్తుండిపోయింది. ఏ సామెత? సాగరమైన విత్తంగానే ఇలాంటివన్నీ చిన్నప్పటి నుంచి మనం వినేస్తూ వచ్చేసాం కాబట్టి ఇంకా పెళ్లి మీద అంత ఇష్టం కూడా కలగలేదు. కానీ ఏసన్న గారి లాగా ఉండాలి. రెండోది చేసుకోవాల్సి వస్తే, ప్రభువా నేను సెలెక్ట్ చేసుకోను, నాకు నచ్చింది నేను చూసుకోను, నీకు నచ్చింది ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యూ, నేను నీ కొరకు ఎదురు చూస్తాను అంతే. నీకు నచ్చింది నాకు ఈ ప్రభువా, నేను సెలెక్ట్ చేసుకోను. నాకంటే పొడుగా పొట్టు నేను చూసుకోను, నాకంటే లావాసానమే చూసుకోను, నాకంటే అందం ఆస్తి నేను చూసుకోను, నా కులమా కాదా నేను చూసుకోను. కానీ నాలా నిన్ను ప్రేమించాలి, నాకులా నీ కొరకు చచ్చిపోవాలన్న ప్రేమ ఉండాలి. ఇది అడిగాను మాత్రం, యానంలో ఉన్నప్పుడు అడిగాను ప్రభుని.
హల్లెలూయా. మన జీవితంలో అడగాలండి ఏదైనా ప్రభు దగ్గర. ఆయన పెళ్లి అయిపోయిన అడగడం వల్లండి, పెళ్లి అయిపోయిన మళ్ళీ ప్రార్థన చేసి మొదటి నుంచి వద్దాం అనుకోండి. పెళ్లి అయిపోయిన వాళ్ళు ఏం చేయాలి తెలుసా? ప్రార్థన. పెళ్లి అయిపోయి చాలా సంవత్సరాలు అయిపోయిన వాళ్ళు కూడా కానా వివాహంలో ఏమైపోయిందంట? ద్రాక్షరసం అయిపోయిందంట. అంటే ద్రాక్షరసం అంటే అర్థం ఏంటంటే ప్రేమ అయిపోయిందంట. మనుషుల్లోనూ ప్రేమలు అయిపోతాయి. కాబట్టి దేవుణ్ణి అడగాలి, ప్రభువా నాలో ప్రేమ అయిపోకూడదు, ప్రభువా నాలో ప్రేమ పొంగుతూనే ఉండాలి. అవతలు తీసుకుంటే వాళ్ళ ఇష్టం, లేకపోతే మానేసుకుంటారు తమ్ముడు, అంతేనా? వాళ్ళు తీసుకోకపోతే మనం ఏం చేస్తాం? వీళ్ళు తక్కువ వాళ్ళు, వీళ్ళు లేని వాళ్ళు, వీళ్ళు బలహీనలు, ఆ ప్రేమ అంటే అది వాళ్ళ ఇష్టం. కానీ నువ్వు బావిలాగా కాదు, ఎండిపోయే బావిలాగా ఉండకూడదు. నీటి బుగ్గ మాట నువ్వు. హల్లెలూయా. సముద్రంలాగా ఉండదండి. సముద్రంలో ఒక్కడికి దాహం, సముద్రంలో అంత నీరు ఉన్నాయి కానీ ఒకటి దాహం తీరదు మాట. నువ్వు కొంతమందికి దాహం తీర్చే బావి అవ్వాలన్నమాట. కాబట్టి ప్రేమ అయిపోకూడదు నీలో. మేలేనిది చేయనిరిగి అలాగూ చేయని ఎడలా పాపం అని చెప్పింది. ఎలా పడతా అది మనం చేసేకూడదంట. చాలా విలువైన విషయాలు ఉన్నాయి కానీ అండి నేను ముగించేస్తాను అండి. 1 కొరింథీ పత్రికలోనికి రండి. ప్రభు ఎంతో కృప చూపడండి మనకు నిజంగానే. హల్లెలూయా. సముద్రము మిక్కిలి నెమ్మల మాయను. హల్లెలూయా. 1 కొరింథీ పత్రిక 16వ అధ్యాయం 14వ వచనం. మీరు చేయు కార్యములన్నీ ప్రేమతో చేయుడి. హల్లెలూయా. ఏంటి మనం చేసే ప్రతి కార్యము, ప్రతి పని ఎలా చేయాలటమ్మా? ప్రేమతో చేయాలట నీవు. కానీ ఈ ప్రేమతో మానేసి గొప్ప కోసం చేస్తే ఉంటది ఏమన్నా? ఎంతసేపు ఉంటది గొప్ప? హల్లెలూయా. ప్రేమతో చేయడం మొదలెట్టు. అసలు నువ్వేమి ఎక్స్పెక్ట్ చేయవు. అసలు నీకు ప్రేమ ఉంది, చెయ్యాలనేటువంటి మనసు ఉంది, చేస్తావు అంతే. ఈ గొప్ప కోసం చేసేటువంటి వారు గొప్ప తక్కువైందనుకో అండి, తక్కువైందనుకో. ఇప్పుడు పొగిడించుకుందాము, పొగిడించుకోవడానికే చెయ్యాలనే మనసు ఉందనుకో, ఏ కంగారులోనూ పొగడం మర్చిపోతారు ఏంటి. ఆక పొగుడుతూ కూర్చుంటారు ఎవరండి. సరే అండి, ఇంక అదే పని ఏంటి ఎవరన్నా నేను పొగడు మర్చిపోతారు. ఇంక అంతే, ఇంకా మామూలుగా లేదు. హల్లెలూయా. ప్రేమతో చేసే ప్రతి కార్యమును కూడా ప్రేమ కలిగి నువ్వు చేయాలట. అది నీకు మేలు, ఆశీర్వాదం అన్నమాట. అదే పేజీలో చెప్పింది 22వ వచనం కూడా. ఎవడైనను ప్రభువును ప్రేమింపకుంటే వాడు శపింపబడును గాక. వచ్చుచూ ఉన్నాడు ప్రభు అయిన యేసుక్రీస్తు కృప మీకు తోడైండును గాక. క్రీస్తు యేసునందలి నా ప్రేమ మీ అందరితో ఉండును గాక. హల్లెలూయా. ప్రేమ తోడుగా ఉంటదంట. అందుకే సంగమం మనం ప్రేమ కలిగి ఉండడానికి ఏం చేయాలి? ప్రయాసపడాలి. చాలా విషయాలు ఉన్నాయి కానీ నేను చెప్తున్నాను, ఇది ఒక 3 గంటలైనా మాట్లాడవలసినటువంటి సందేశం. 3 గంటలైనా సరే. హల్లెలూయా. 2వ కొరింథీ పత్రిక 9వ అధ్యాయం 7వ వచనం. 2వ కొరింథీ పత్రిక 9వ అధ్యాయం 7వ వచనం. సనుగు కొనకయు బలవంతముగా కాకయు ప్రతివాడును తన హృదయములో నిశ్చయించుకొనిన ప్రకారము ఈయవలను, దేవుడు సాముగా ఇచ్చువాని ప్రేమించును. హల్లెలూయా. సనుక్కుంటున్నారంట బలవంతంగా. అందుకే చెప్తాను నేను సంఘంలోనూ ఎప్పుడు కూడా మీరు అలాగ ఉండొద్దు. సో నీకు అవకాశం ఉంటే నువ్వు చెయ్యి, లేకపోతే నో ప్రాబ్లం. ఇవ్వలేదని పాస్టర్ గారు ఒకవేళ నీకోసం నాకు ఏమి ఇవ్వలేదని అంటే అప్పుడు చెప్పు, సేవకుడా ఇగో నేను ఇవ్వలేకపోయాను, నా పరిస్థితిని పెట్టి నా కోసం ఇలా చెప్తున్నావట అని అడిగేసేయాలి. అంతేనే కదా. అందుకే చెప్తున్నాను సంఘాలు ఎలాంటి రాకూడదని. అసలు సనుగు ఏమి రాకూడదట. నువ్వు ప్రేమతోనే చేయాలట. ఏది చేసిన ఇష్టంతోనే నువ్వు చేయాలట. కనుక సనుక్కొనకయు బలవంతముగా కాకియు ప్రతివాడును తన హృదయములో నిశ్చయించుకున్న ప్రకారము ఇవ్వవలను. హల్లెలూయా. యోహాను సువార్తలోనికి రండి. యోహాను సువార్త 13వ అధ్యాయము. యోహాను సువార్త 13వ అధ్యాయము. దేవుడు బాధ కలిగి ఉంది ఈ రోజు ప్రార్థన కోసం. ఇప్పుడు బాధ ఏమి ఉండదు. హల్లెలూయా. కావాలితే 2 ఎంతమంది అన్నా ఒక్కొక్కరు 3 రొట్టెలు. హల్లెలూయా. 5 రొట్టెలు అక్కడ అంతమందికి దేవుడు ఇచ్చాడు. తమ్ముడు 5 రొట్టెలు యేసయ్యా 5,000 మందికి ఇచ్చాడు. నువ్వు 50 రొట్టెలు 20 మంది ఉన్నావా? 2.5 ఎత్తే సరిపోతుంది. అంతేనా? హల్లెలూయా. దేవుడికి స్తోత్రం. అభివృద్ధి ప్రేమే క్షేమాభివృద్ధి. నాకు 3 పెద్దనుకో 3 అండి. బాధపడ్డది అసలు ఆశీర్వాదం మాట, దేవుడు ఇచ్చిన కృప మాట. నిజం చెప్తున్నాను, సాతానుడు ఏదో రకంగా
నీవు దేవుడిచ్చినటువంటి సంతోషాన్ని, ఆనందాన్ని ఒక క్షణంలో పోగొట్టుకునేలాగా ఏంటి, ఒక క్షణంలో వదిలేసుకునేలాగా నిరాశ తీసుకొచ్చేస్తాడనమాట. ఇది ఒక ఆయుధం మాట వాడికి. మనం ఎవరం తెలుసా? శత్రు సమూహమునకు కొరకరాని కొయ్యలో మనం. హల్లెలూయా. సాతానుడు నవ్వుకుందాం అనుకుంటాడు, వాడికి ఏడుపే మిగులుతుంది అన్నమాట. మనల్ని ఏడిపిద్దాం అనుకుంటాడు, వాడికి ఏడుపు మిగులుతుంది. చివరికి మనకి నవ్వు వస్తుంది. శూన్యములో సృష్టిని చేసినటువంటి దేవుడే ఏంటి సాతానుకు కొరకరాని కొయ్యలుగా మనల్ని నిలబెడుతూ ఉన్నాడు మాట. హల్లెలూయా. కృపా కూర మిగిలిపోయింది అని బాధపడుకో, అనవసరంగా ఇంత తెచ్చేసాను నేను బాధపడుకో బాబాయ్. హల్లెలూయా. ఒక ఫోన్ కొట్టు అంతే. ఏమా బాధపడద్దు, అసలనే మిగిలిపోయినా బాధపడకూడదు, తగిలిపోయినా బాధపడకూడదు అంతే. హల్లెలూయా. ఎన్నోసార్లు మన కోటల్లో లాస్ట్ ని కానీ సాంబార్ వేసుకుని తిన్నామన్నా లేదు మాకు బోల్డ్ సార్లు. పాస్టర్ గారు లేకపోవడం ఏంటండి అంటే మన పాస్టర్ గారు అయితే కదా అక్కడ. హల్లెలూయా. వాక్యం అయిపోయిందంటే మన పాస్టర్లు కాదా, తమ్ముడు తెచ్చి వడ్డించేద్దాం, కొమ్మ కూర్చొని వడ్డించేస్తాం, ఇది మన పని. తర్వాత హల్లెలూయా అంతే, ఉండదు, తప్పేముంది. అది కూడా గొప్ప ఆశీర్వాదమే. తల్లి ఏం చేస్తుంది, తండ్రి ఏం చేస్తారో ఆ పిల్లలకు సరిపోదా? సర్లే మనం మానేద్దాం పూటకి పిల్లలకి పెట్టే, సర్లే మనం ఏం చేసుకున్నాం తినేద్దాం పిల్లలకు పెట్టే, అందరూ తల్లిదండ్రులు అంతే. కొన్నిసార్లు తక్కువ ఏమైంది, కానీ ప్రేమించడంలో తక్కువ కాకూడదు నువ్వు. హల్లెలూయా. ఇతరులు ఎదుట తక్కువ కొలవని ఎంచబడచ్చు. ఇతరులు ఎదుట నీకు పెద్ద ఆరోగ్యం లేదు, నీకు ధనం లేదు, నీకు ఏమి జ్ఞానం లేదు అనుకోవచ్చు. నేను చెప్తున్నాను, ప్రేమించడం నువ్వు మొదలు పెడితే జ్ఞానము, గొప్ప జ్ఞానం కలుగుతుంది నీకు. జ్ఞానం గొప్ప, ప్రేమ గొప్ప అని ఎవరన్నా అడిగితే చెప్పు నువ్వు, ప్రేమే గొప్ప అని. హల్లెలూయా. ఎందుకంటే లేఖన ఎఫెసీ పత్రిక ఆధారం అన్నమాట. జ్ఞానముకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకోవడానికి శక్తివంతులు కావాలంట. మనం ఈ శక్తి లేని వాళ్ళు ప్రేమను తెలుసుకోలేరు మాట. జ్ఞానం అనుకుంటున్నారు మాట, జ్ఞానం కాదు కావాల్సింది ప్రేమ మాట. ఈ ప్రేమలో ఏముంది తెలుసా? జ్ఞానం ఉంది. ఈ ప్రేమలో ఏముంది తెలుసా? అభివృద్ధి ఉంది. ఈ ప్రేమలో ఆశీర్వాదం ఉంది. ఈ ప్రేమలో దేవుడు నిన్ను హెచ్చిస్తాడట, నీకు గణతిస్తాడట, నిన్ను కాపాడుతాడట, నీకు నెమ్మది ఇస్తాడట. చూడండి, ఒక్క ప్రేమలో ఇన్ని ఉన్నాయంటే అందుకే ఆ ప్రేమను కలిగి ఏం చేయమన్నాడో ప్రయాసపడమన్నాడు మాట. ఊరికినే చెప్పలే, ఊరికినే ప్రేమించుకుంటూ వెళ్ళిపోడు కాదట. హల్లెలూయా. కాబట్టి యోహాను సువార్త ఈ 13వ అధ్యాయము 34వ వచనం, మీరు ఒకరినొకరు ప్రేమింపవలెనని మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచు ఉన్నాను, నేను మిమ్మల్ని ప్రేమించినట్టే మీరును ఒకరినొకరు ప్రేమింపవలెను. మీరు ఒకని ఎడల ఒకడు ప్రేమ గలవారైన ఎడల దీన్ని బట్టి మీరు నా శిష్యులని అందరూ తెలుసుకుందరు. చూడండి, ప్రేమను బట్టి వీళ్ళు నా శిష్యులని అందరూ తెలుసుకుంటారట. ప్రేమ లేని వాళ్ళు నా శిష్యులు కాదంట. అందుకే మనది ఏ సంఘం తెలుసా? అగాపే సంపూర్ణ స్వార్థ సంఘం, ప్రేమ కలిగిన సంఘం. హల్లెలూయా. ఇందులో ఉద్యోగవంతులు లేకపోవచ్చు, ధనవంతులు లేకపోవచ్చు, గొప్ప గొప్ప చదువుకున్న వారు లేకపోవచ్చు, కానీ ఖచ్చితంగా ప్రేమ కలిగిన వారిగా మనం ఉండాలి. హల్లెలూయా. అది మాట. దీని ముందు మిగతా అంతా బలాదూర్ అంతే. హల్లెలూయా. డేవిడ్ ప్రేమ మామూలు ప్రేమ కాదు అసలు. హల్లెలూయా. శత్రువు ఏదో ఏదో అనేసుకునేసరికి ఒక ప్రేమ దొరికితే అనుకోవాలన్నమాట. అవును, నేను అన్నిషంలో ఈ ఓడించేస్తాను కానీ ప్రేమించడంలో ఓడిపోతున్నాను అనుకోవాలన్నమాట. అను శత్రువు అంతే కదా తమ్ముడు మధ్య. హల్లెలూయా. అన్నిషంలోనే ఎక్కువే నేను, ఏం తక్కువ, కానీ ప్రేమించడంలో లేదు కదా. హల్లెలూయా. చూడు, ప్రేమించి చూడు. సామెత అన్నమాట, పెళ్లి చేసి చూడు, ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు, ఈ విమానం అయిపోతుంది అన్నమాట. ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు. హల్లెలూయా. ఈ రెండు కట్టి చూశాడు, పెళ్లి చేసి ఇల్లు కట్టి చూశాడు, పెళ్లి చేసి చూశాడు అన్నమాట. హల్లెలూయా. నేను అదే చెప్తున్నాను, ప్రేమించి చూడు, నీదైతే ఎవరు నిలబడలేరండి. హల్లెలూయా. ఏ జ్ఞానం, హల్లెలూయా, అసలైనటువంటి ప్రేమలో ఉన్న జ్ఞానం ఏమో నువ్వు పొందుకున్నావు అన్నమాట. అందుకే చెప్తున్నాను, ధనవంతులు, గొప్పవారు, భాగ్యవంతులు ఈ ప్రేమ ముందు ఏమైపోవాల్సిందే, ఓడిపోవాల్సిందే. హల్లెలూయా. ప్రేమ అంత గొప్పది మాట. అందుకే చెప్తున్నాను, సార్వత్రిక క్రైస్తవ సమాజంలో ఏంటి జనులు ఈ రోజు ఇట్టి ప్రేమతో నింపబడాలి మాట. ఎందుకు నింపబడాలంటే నీవు ఈ ప్రేమ ద్వారానే అన్ని విషయంలోనూ కూడా క్షేమాభివృద్ధి పొందాలని ప్రేమతో నింపబడాలి. ఇప్పుడు ఈ ప్రేమే నీకు లేనప్పుడు చెప్పండి, అన్ని విషయాలు ఎలా క్షేమాభివృద్ధి పొందుతావు? అందుకంటున్నారు వాళ్ళు చర్చికి వెళ్తారు గానే ఎవరిని ప్రేమించాలన్నమాట. అసలు వీళ్ళు అన్నిలా క్రైస్తులా అంటే ఎందుకు వస్తుంది అది కదా? ఎందుకు ఆ మాటలు వస్తున్నాయి? అందుకే అంటున్నాను అన్నమాట. ప్రేమ ద్వారా నీవు అన్ని విషయంలోనూ
గొప్ప విడుదల, గొప్ప క్షేమాభివృద్ధి పొందుకునే అవకాశం అంతా ప్రేమలో పెట్టాడు దేవుడు. ఈ ప్రేమను ఈజీగా చూసుకుని ఎలా ఉందంటే నచ్చిన వాళ్ళని ప్రేమించుకుంటున్నారు, నచ్చలేని వాళ్ళని అసలు మీకు తెలుసా ఒక వ్యక్తి కోసం తెలియకపోయినా ఎలా ద్వేషిస్తారు? అవునా కదా? ఇప్పుడు ఒక వ్యక్తి కోసం మంచిగా చేయడం మనకు తెలిస్తే ఒక వ్యక్తి ఇలాగా అని మనం అనుకోవాలి. అందుకని ఒక వ్యక్తి కోసం ఏమీ తెలీదు, ఏమీ తెలియకుండా ఎలా ద్వేషం చెప్పుకుంటాం? అది చాలా తప్పు తప్పు తప్పు. హల్లెలూయా. చాలా డేవిడ్ చాలా హల్లెలూయా. సముద్రమును గాలి పొంగుగా యేసు ప్రభువారు వచ్చి దాన్ని గద్దించగానే సముద్రము మిక్కిలి నిమ్మలమాయను. హల్లెలూయా. కాబట్టి దేవుని ప్రేమతో నింపబడినటువంటి సంఘమే హెచ్చింపబడుతుంది. దేవుని ప్రేమతో నింపబడినటువంటి క్రైస్తవుడే హెచ్చించబడతాడు. ఇక్కడ వాళ్ళు కనబడచ్చు, కానీ రేపు పొద్దుట రాకడలో బళ్ళైపోతాయి. ఇప్పుడు మనకు కావాల్సింది బళ్ళు కాదా, వాళ్ళు కాదా, ప్రేమ కావాలి మాట. ఆ ప్రేమ ద్వారానే నిత్యత్వములో లాజరు పొందిన ఘనత, లాజరు పొందినటువంటి మహిమ ఈ ప్రేమే కలుగజేస్తుంది మాట. హల్లెలూయా. అందుకని ప్రేమ కలిగి ఉండడానికి ప్రయాసపడాలి. నువ్వు ప్రేమతో అంటే నువ్వు వ్యతిరేకమైనవి చూసుకోలేకనేమాట. క్షేమాభివృద్ధికరమైన వాటి మీద నీ మనసు ఉంటుంది. ప్రేమ లేనటువంటి వారు పగలు ప్రతీకారం పంతాలు దీని చుట్టూనే తిరుగుతుంది మనసు. హల్లెలూయా. ప్రేమ కలిగి ఉంటే తెలుసా, జ్ఞానాత్మ పూర్ణవుతాయి యెహోషువలాగా. ఎందుకో తెలుసా, సంస్కారం ఎక్కడ ఎప్పుడు ఎలా ప్రవర్తించాలో, ఎవరితోటి ఎలా ప్రవర్తించాలో ఈ ప్రేమలో ఉన్న జ్ఞానం నేర్పిస్తుంది నీకు. హల్లెలూయా. ప్రేమకు వేరైన జ్ఞానం ఉంది, అది నేర్పించదు. ఆ జ్ఞానం ఉప్పొంగుతుంది అంతే. హల్లెలూయా. కానీ అది ఇతరులనే. నువ్వు చెప్పండి, ఒక వ్యక్తికి ఓదార్పు కలగాలంటే ప్రేమ కావాలా, జ్ఞానం కావాలా? చెప్పాలి, ప్రేమే కావాలి. హల్లెలూయా. కాబట్టి జ్ఞానం పొందుకుంటున్నారు చాలా మంది, ప్రేమను తొక్కేసుకున్నారు. అందుకే అంటున్నాను, జోసఫ్కు దొరికింది ప్రేమ. హల్లెలూయా. ఈ ప్రేమ ఈ రోజు ప్రసంగాలు చేయడానికి, ఈ ప్రేమ అనేక రాష్ట్రాలు అనేక స్థలాల్లో నా మట్టుకు నేను పరుగులు తీయడానికి ఈ ప్రేమే కారణమవుతుంది. అందుకని ఏ పరిస్థితుల్లోనూ ఈ భూమి మీద ఈ ప్రేమను విషయం చేయకూడదు. నిన్ను వలె నీ పొరుగు వాడిని నిన్ను ప్రేమించాలట. కాబట్టి 3 సంగతులు చెప్పాను ప్రవక్త ద్వారా నేను నేర్చుకున్నటువంటి పునాది రోజు మాట. ఏ ప్రేమతో దేవుడు నిన్ను ప్రేమించాడో ఆ ప్రేమను నేను పొందుకున్నానని చెప్పడం మాత్రమే కాదు, గాని ఆ ప్రేమను ఎదుటి వారికి నువ్వు పంచగలిగినప్పుడే దేవుని ప్రేమ నీలో పరిపూర్ణం అవుతుందని చెప్పాడు ప్రవక్త. హల్లెలూయా. ఈ రోజు యేసయ్య అంటే నాకు ఇష్టమని చెప్తున్నారు, కానీ ఏ ఇష్టము యేసయ్య, యేసయ్య అంటే నీకు ప్రేమే, గాని మరి యేసయ్య ప్రేమను ఎంతమందికి నువ్వు చూపిస్తున్నావు అంటే లేదు. యేసయ్యా నన్ను క్షమించేసయ్యా అని ప్రార్థన చేస్తే గాని మరి నువ్వెంత మందిని క్షమించావు? అడుగుడా దేవుడు. యేసయ్యా నాకు సహాయం చేయి, ప్లీజ్ హెల్ప్ మీ ఫాదర్, నేను చాలా కష్టాల్లో ఉన్నానని ప్రార్థన చేస్తావు. మరి ఎదుటి వారు నీ ఎదుట చాలా కష్టాల్లో కనబడినప్పుడు నీ పరిధి వాళ్ళు ఎంతమందికి సాయం చేస్తావు? అందుకే చెప్తున్నాను, ఏండి ఇతరులు నన్ను ప్రేమించారు, మరి నేను ఎదుటి వారిని ప్రేమించాలా లేదా? ఇతరులు నాకు సహాయం చేశారు, కనీసం నా పరిధిలో కొంతైనా చేయాలా లేదా? ఇతరులు నన్ను క్షమించారు, ఇతరులకైనా నేను కొంచెమైనా క్షమాపణ పెట్టాలా లేదా? ఈ మనసుతో ఉన్నాను అందరూ. ఏండి ఈ ప్రేమల చేత ఎన్నో శత్రుత్వాలు ప్రేమగా మిత్రులుగా మారిపోరు. హల్లెలూయా. అందుకనే ఈ శత్రుత్వము వ్యతిరేకత రావడానికి కారణం ఏంటంటే ఏంటి, ప్రేమ లేకపోవడం మాట. అది అయిపోయిందంట, పెళ్లిలో అది అయిపోయింది. హల్లెలూయా. అందుకనే పెళ్లి అయిపోయినటువంటి వాళ్ళు కూడా, దేవా నాలో ప్రేమ అయిపోయింది ప్రభువా, ప్రేమతో నా హృదయాన్ని నింపని ప్రార్థన చేసుకోవాలి. ఈ రోజు సంఘాలు నేను చెప్తున్నాను, నిజముగా చెప్తున్నాను, సంఘములో సరైనటువంటి ప్రేమ లేదు. నటనతో కూడిన ప్రేమలు ఉన్నాయి సంఘాలలో. క్రైస్తవ సమాజంలోని నటనతో కూడినటువంటి ప్రేమలు, పై ప్రేమ లేఖనాలు ఉన్నాయి. ఇంకా ఇంకో గంటన్నర పైగానే చెప్పిన తరగిన సందేశాలు ఉన్నాయి. నటన పై ప్రేమలు ఉన్నాయి. ప్రేమ హృదయాంతరంగంలో నుండి రావాలి మాట. అందుకే ఒక్కరిని కాపాడడం కొరకు, ఒక్కరిని రక్షించడం కొరకు అనేక స్థలాలకి పరుగులు తీసుకుని వెళ్ళి దూరం 100 కిలోమీటర్లు ఒక్కరి కోసం మాట. హల్లెలూయా. ఓ రోజు తుని దాటిన తర్వాత నక్కపిల్ల ఒక ఊరు ఉంటది మాట, ఒక ఫ్యామిలీ కలపాలన్నమాట, భార్య భర్తల్ని. భయంకరంగా బ్లడ్ మోషన్ అయిపోతుంది. తమ్ముడు అర్జెంటుగా నువ్వు ఉండాలి తమ్ముడు ఇక్కడ, లేకపోతే నా జీవితం ఇక్కడ. అండి రేపేమో తెల్లారితే నాకు ప్రాక్టికల్ ఎగ్జామ్స్ మాట కాకినాడ డిగ్రీ కాలేజీలో. ఓ పక్కేమో నేనేం బ్లడ్ పేషెన్సీ, ఓ దూరం ప్రయాణం చేయాలి. తండ్రి జీవితం అక్కడ ఇక్కడ ఎలా ఉన్నాను ప్రభువా, నేను వెళ్ళాలి తండ్రి అని చెప్పి చాలా రిస్క్ చేసి చాలా కష్టపడి అండి సామర్లకోటకి ఆటో ఎక్కి, అక్కడ ట్రైన్ ఎక్కి, తుని దగ్గర దిగి మళ్ళీ అక్కడ ఆటో ఎక్కి అండి నక్కపల్లి లోపలికి వెళ్ళి ఒక ఫ్యామిలీని కలిపి వచ్చి అండి ప్రాక్టికల్లో ఫెయిల్ అయిపోయాను.
ప్రాక్టికల్ ప్రిపేర్ అవ్వలేదు, ఫెయిల్ అయ్యాను. తిట్టేశారు నన్ను, సార్ తిట్టేశారు. కానీ ఫైనల్ వచ్చిన తర్వాత అయింది. కానీ చెప్తున్నాను, ప్రొసీజరు అంతా బలహీనంగా ఉంది. ఒక పక్క ప్రిపరేషన్ లేదు. అక్కడికి వెళ్ళాను, అలసిపోయి ఇచ్చాను, చాలా కష్టపడిపోయాను. 3 రోజుల వరకు కడుపు మంట తగ్గలేదు. చెప్తున్నాను, నేను ఎవరికైనా చిన్న మేలే చేశాను అనుకోండి, సపోజ్ ఆ చిన్న మేలు వెనక 3-4 రోజులు బోల్డ్ రక్తాన్ని పోగొట్టుకున్నాను, బోల్డ్ ఇబ్బంది పడ్డాను. ఉపవాసం ఉండి కొంతమంది కొరకు కన్నీరు కార్చాను, కొంతమందికి మారు మనసు కలగాలని కొన్ని దినాలు మంచం మీద కడుపు మార్చుకుని గిలగిల గింజుకుని బ్రతికొచ్చిన పరిస్థితి వచ్చిందన్నమాట. హల్లెలూయా. నేను చెప్తున్నాను, బావి మనకి నీళ్ళు ఇవ్వడం కొరకు నిత్యము ఊరుతుంది మాట. తనలో ఉన్నటువంటి కఠినము తొలగించుకుని ఊరాలి మాట. క్రీస్తు ప్రేమను ఎదుటి వారికి పంచడం అంత ఆశామాష విషయం కాదు మాట. అగ్నిలోనికి ఒక వ్యక్తి వెళ్ళిపోతున్నాడని చూడు, ఆ వ్యక్తిని రక్షించడం కొరకు నువ్వు అవసరమైతే ఇప్పుడు కొంత తగ్గించుకుని ఉంటావు. అక్కడ తగ్గించుకోవా? అందుకంటే నన్ను ప్రేమ తగ్గించుకున్న వారిని హెచ్చిస్తుంది. హల్లెలూయా. ప్రేమ సంస్కారం ఇస్తుంది, ప్రేమ జ్ఞానము కలిగి ఉంటది. ఎప్పుడు ఎక్కడ ఎలా ఉండాలో ఎలా ఉండకూడదో ఈ ప్రేమ అన్ని నేర్పిస్తుంది మాట. అందుకే సంఘాల్లో ఈ ప్రేమ రుచి చూడలేని వాళ్ళు, ప్రేమ సరిగ్గా లేని వాళ్ళు తమకు నచ్చినట్లుగా బ్రతికేస్తారు. ఏది ఏ క్షేమాభివృద్ధి ఉంటుంది? నెమ్మది ఉండదు. లాజరు ఎంత నెమ్మదితో ఉన్నాడండి? రోగి, బీదవాడు, దరిద్రుడు ఆ రొట్టె ముక్కలు తిని, ధనవంతుడు ఇంటి వాకట్లో తినే రొట్టె ముక్కలు తిని ఆకలి తీర్చుకునేవాడు. కానీ ఎంత నెమ్మదిగా ఉన్నాడా? ధనవంతుడు కూడా లేడు అంత నెమ్మదితోటి. సుఖపడుతూ ఏంటి ఉదారంగా వస్త్రాలు వేసుకుని బహుగా సుఖపడుచున్న ధనవంతుడి కంటే రాజరే ఎక్కువ నెమ్మదితో ఉన్నాడు మాట. ఎందుకంటే ప్రేమలో ఇన్ని లేఖనాలు చెప్పాను, ఇప్పుడు ఇన్ని ఉన్నాయి. కాబట్టి ఈ ప్రేమను సంఘంలో ఎవరి కోసం ఈ ప్రేమను పోగొట్టుకోవద్దు. వాళ్ళ మీద వీళ్ళ మీద టార్గెట్ పెట్టుకుని ప్రేమను కోల్పోవద్దు. రేపు పొద్దుట ఈ ప్రేమను ఎంతమంది అయితే పట్టుకున్నారో వాళ్ళ కోసం వస్తాడు ఆయన రెండవ రాకడలో వచ్చేది. హల్లెలూయా. మిగిలిన అప్పుడప్పుడే అన్న కబుర్లన్నీ కూడా చెట్టు చిలకం అమ్మ కొట్టిందా, తోటలో పెడతాడమంట అది తీసుకెళ్ళి. హల్లెలూయా. ఏ తెని తోటలో ఉన్నామని గెండేశాడు దేవుడా. హల్లెలూయా. కాబట్టి ప్రేమతో నింపబడాలి. ప్రేమ కొరకెలాగా? ప్రేమ కొరకు నువ్వు గాయాలు పొందాలి. ఒక మాట చెప్తాను, ఎవరికైనా ముందుకెళ్లే వాళ్ళకి దెబ్బలు తగులుతాయి, వెనకాల ఉన్నవాడు తగులుతాయా? కొంతమంది వెనకాల ఉండడానికి ఇష్టపడతారు అనమాట. ఎందుకంటే ముందున్నవాడికి ఏమైనా తగులుతుందో లేదో చూద్దాం అనుకుంటాడు అనమాట. హల్లెలూయా. అందుకే చూడండి, ఇశ్రాయేలుకు నాయకుడైనటువంటి మోషే అనుకున్నాడు, ముందున్నాడు. ఎందుకో తెలుసా? ఏ ప్రమాదం కలిగినా మొట్టమొదట ఆయనకి కలగాలి మాట. మోషేకి ఏమైనా అయితే తప్ప వీళ్ళెవ్వరికి ఏ హాని కలగదు మాట. హల్లెలూయా. నాయకుడు అనేవాడు మందను వదిలేసేవాడు కాదు మాట, మంద కొరకు ప్రాణం పెట్టేవాడు మాట నాయకుడు. హల్లెలూయా. మంద ఎలాగున్నా పర్లేదని పట్టించుకోకుండా వదిలేసేవాడు కాడు నాయకుడు అంటే. హల్లెలూయా. మంద కొరకు అవమానాలు, నిందలు వేయించుకున్న వాడే నాయకుడు మాట. హల్లెలూయా. ఈ లోకంలో రక్షణ లేని వారు గనులుగా గొప్పవారుగా ఎంతమంది లేరా? బోల్డ్ మంది ఉన్నారు మాట. క్రైస్తవులు అయితే ఏమైపోయింది? అందులో ఏమీ లేదు. అందుకంటున్నాను, నేను ఎందుకు ఈ ప్రసంగం చేశాను తెలుసా? ఈ ప్రేమ కలిగి ప్రతి క్రైస్తవురాలు ప్రతి బోధకుడు నింపబడగలిగితే వారు ఉన్న ప్రతి స్థలములోనూ కూడా ఈ ప్రేమ అందరితో మాట్లాడుతుంటది మాట. ఈ ప్రేమ ప్రతి ఒక్కరిని దర్శిస్తుంటది మాట. ఈ ప్రేమ అందరినీ కలుసుకుంటది. ఈ ప్రేమ అందరికి సహకరిస్తది. అప్పుడు ఈ ప్రేమకు కారణమైన ఈ దేవుడు నాకు కావాలని లోకము తెలుసుకుంటది మాట. అందుకు ప్రేమ కలిగి ఉండాలి. కనుక ప్రేమ లేని క్రైస్తవులు చూస్తున్న సమాజము యేసు ప్రభు గారి కోసం ఎన్ని గొప్ప మాటలు మాట్లాడేస్తే ఎవరు వింటారండి? ఎవరు వినలేకపోతున్నారు. ఈరోజు స్వార్థకు ఆటంకం ఎవరు అంటే మతోన్మాదులు కాదు, ప్రేమ లేని క్రైస్తవులు. హల్లెలూయా. నువ్వు నమ్ముకుని ఎంతకాలం అయింది? కలిసి నీ ఇంటి పక్కల వాళ్ళకి ఎవరికైనా క్రీస్తు ప్రేమను చూపించావంటే నీ మొక్క బ్రతుకంతా కూడా ఒక్కసారి కూడా ప్రేమ చూపించలేదు. మరి ఎలా నమ్ముతాడు యేసయ్యను వాడు? అవునా కదా తల్లి? చెప్పండి, అవునా కదా? మతోన్మాదులు కాదు, స్వార్థ వ్యతిరేకులు క్రీస్తు ప్రేమను క్రీస్తు ప్రేమను అవమానపరిచి, క్రీస్తు ప్రేమ కంటే నేనే గొప్ప, నేను అనుకున్నదే జరగాలని క్రీస్తు ప్రేమను దుర్వినియోగ పాలు చేసుకుని దేవుని ప్రేమను ఉల్లంఘించి సొంత ఘనతను, సొంత లాభాన్ని పొందుకుంటున్నటువంటి క్రైస్తవులే ఈ రోజు దేవుని కార్యములకు అడ్డుబండలు అయిపోతూ ఉన్నారు. హల్లెలూయా. అందుకే సంఘ క్షేమాభివృద్ధి కొరమైనటువంటి ప్రసంగాలు చేయడానికి పరిశుద్ధాత్మ దేవుడు నాకు కృపనిచ్చాడు మాట. నేను ప్రేమ లేని క్రైస్తవుని కాదు, ప్రేమ లేని బోధకుణ్ణి కాదు నేను. హల్లెలూయా. క్రీస్తు ఈ ప్రేమతోటి భోజనం లేకపోయినా, రక్తం లేకపోయినా నేను బ్రతకడానికి కారణం ఏంటి? ఈ ప్రేమే. హల్లెలూయా. కాబట్టి
ప్రేమ నువ్వు కష్టకాలంలో బాధలో ఉంటే ఈ ప్రేమ నీ దగ్గరకు వచ్చి నేను ఆదరిస్తుంది అన్నమాట. హల్లెలూయా. సంగమా చెప్పి ఈ రోజు నుంచి నీ జీవితంలో ఏం కలిగి ఉండాలి? నువ్వు గొప్ప ఆరోగ్యం నీకు లేకపోవచ్చు, ఐ డోంట్ కేర్. గొప్ప ధనం నీకు లేకపోవచ్చు, గొప్ప చదువు నీకు లేకపోవచ్చు, గొప్ప పేరు ప్రఖ్యాత నీకు లేకపోవచ్చు, కానీ గొప్ప ప్రేమతో నువ్వు నింపబడిన నాడు పరలోకంలో దూతలు నీకు సలాం కొట్టవలసిందే. హల్లెలూయా. ఈ ప్రేమతో నింపబడినటువంటి భక్తులకు భయపడతాడు సాతాను శక్తులు మాట. అదే నువ్వు పెద్ద బొజ్జ చేసుకుని ఉండవు, భయపడిపోడేమని. హల్లెలూయా. కాబట్టి సంఘములో ఈ ప్రేమ ఉంటే సంఘము ఎంత క్షేమాభివృద్ధి ఉంటుందండి. నన్నదా ప్రేమ లేని వాళ్ళు ఏం వరాలు పొందుకోలేరు, ఉన్నాయి పోగొట్టుకోవడం తప్ప. హల్లెలూయా. ఉన్నాయి పోతాయి తప్ప లేని పొందుకోలేరు ప్రేమ లేని వారు. అందుకనే మనం గొప్ప వరాలు పొందడం కంటే, గొప్ప జ్ఞానాన్ని పొందడం కంటే ఈ గొప్ప క్రీస్తు ప్రేమను కలిగిన వారిగా, ఆ ప్రేమని లోకానికి ప్రకటించిన వారిగా జీవించగలిగితే నీవు అన్ని విషయంలో ప్రేమే క్షమాభివృద్ధి అనేటువంటి మాటకు హక్కుదారుడు, స్వతంత్రుడు అవుతావు. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు చేరి ఉన్నటువంటి సార్వత్రిక సంఘమునకు ఈ రాత్రి కొడుకులో పాల్పొందులు పొందిన ప్రతి ఒక్కరికి అనుగ్రహించును గాక. ఆమేన్. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చిన్న తీర్మానం సమర్పణ చేసుకుందాం. యేసునందు విశ్వాసం నుంచి రక్షణ పొంది దేవుని మందిరానికి వెళ్తూ దేవుని మాటలు వింటున్నటువంటి క్రైస్తవ సమాజమా, యేసయ్య అంటే నిజముగా నీకు ఇష్టమేనా? దేవుడంటే నిజముగా నీకు ప్రేమ? ఆయన ఆజ్ఞలను మనం గైకుంటున్నావా? నన్ను ప్రేమించేవాడు నా ఆజ్ఞలు గైకొనువాడు అని చెప్పాడు ఆయన. నిన్ను వల్ల నీ పొరుగు వారిని కూడా ప్రేమించమన్నాడు. ప్రేమించే మనసు నీకుందా? ప్రేమ అనేక గాయములు కడుతుంది, అనేక కలహాలు చల్లారుస్తుంది. ప్రేమ రెచ్చగొట్టేవాడు ఎలా ప్రేమికుడు అవుతాడండి? పెద్దది చేసేవాడు ఎలా ప్రేమికుడు అవుతాడు? కనుక సంఘాలలో ప్రేమ చల్లారిపోతుంది. అక్రమం విస్తరించడం చేత అనేకులు ప్రేమ చల్లారిపోయింది. ఎలా అభివృద్ధి పొందుతారు? ఇక సంగమా, ప్రేమ కలిగి ఉండకు నువ్వు ప్రయాసపడాలి. ఆ ప్రేమ నువ్వు పొందిన నాడు నీ జీవితంలో లేఖనంలో చెప్పినట్లుగా అన్ని విషయంలోనూ ఈ ప్రేమే నీకు క్షేమాభివృద్ధి కలుగజేస్తూ ఉంది. జ్ఞానముకు మించిన క్రీస్తు ప్రేమ ఇది. సంగమా, ఈ ప్రేమకు వేరుగా లోపల ప్రేమ నీకు కాదు, పై ప్రేమ కాదు. హృదయంలో నుండి యోనాతాను నిజముగా దావీదును ప్రేమించినందుకు తన సింహాసనాన్ని కూడా వదిలిపెట్టేశాడు. ఇది ప్రేమ. ప్రేమ మేలు కోరుకుంటుంది. ప్రేమ తన తోటి వాడిని గనుడిగించుతూ ఉంది. కనుక ఈ ప్రేమతో సంఘములో మనం బ్రతికినాడు, ఈ ప్రేమతో కుటుంబంలో, సంఘములో, సమాజంలో మనం ఉన్ననాడు రక్షణ లేని ప్రజలు రక్షణ పొందుతారు. రక్షింపబడినటువంటి ప్రజలు బలహీనులు కాక బలాభివృద్ధి పొంది పరుగులు తీస్తారు. కనుక అట్టి ప్రేమతో కలిగి ఉండడం కొరకు ప్రవ్వా నన్ను ప్రేమతో నింపండి అయ్యా. ప్రేమ లేని వాడు నన్ను ఎరగడని మీరు చెప్పారయ్యా. నేను ప్రేమ లేని వ్యక్తిగా నేను ఉండడానికి వీల్లేదు ప్రవ్వా. తండ్రి, ఇతరులు ఎన్ని విషయాల్లో నన్ను ఓడించినా పర్లేదు, కానీ ప్రేమించే విషయంలో ఏ ఒక్కరు నన్ను ఓడించలేనంతగా నేను నిన్ను ప్రేమించాలి, నేను నీకు లోబడాలని ప్రభు దగ్గర ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన తండ్రి, జీవాధిపతి యేసయ్య, నీకు స్తోత్రములు. ఎన్నో వ్యతిరేకతలు, ఇబ్బందులు, ఆటంకాల మధ్య ఈ రాత్రి ప్రభు నువ్వు మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి వందనాలు, ఈ సందేశాన్ని బట్టి వందనాలు. అయాయతమైన వాక్యం మాలో ఫలింపచేతండి. మా పరిచయ స్థలంలో ఉన్న ప్రతి ఒక్కరి ప్రసంగం ఖచ్చితంగా విని ప్రేమ లేని వారిగా సంఘంలో ఉండక ప్రేమ కలిగిన వారిగా ఉండడానికి తండ్రి, ప్రేమ క్షమాభివృద్ధి కోరుకుంటున్నట్లుగా, ప్రేమ మేలునే జరిగిస్తున్నట్లుగా అందరూ ప్రేమ కలిగిన వారిగా ఉండడానికి క్రైస్తవ సమాజం అంతా కూడా ప్రభు క్రీస్తు ప్రేమను కలిగిన వారిగా తండ్రి, సిలువైన క్రీస్తును లోకానికి చూపించడానికి తండ్రి ప్రేమ కొరకు ప్రయాసపడడానికి సహాయం చేయమని ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి. నేను ఎంతమంది వాక్యం ఫలింపచ్చే తండ్రి, కొడుకు అర్పణ చేసుకున్న మా ప్రియులు డేవిడ్ లూదియాను దీవించండి. ఇంకను ప్రభు వారిని వాడుకోనండి ప్రభు. ఇగో వారి ద్వారా ఆయా అనేకుడికి స్వార్థను, క్రైస్తవ సమాజమునకు సత్యవాక్యమును తండ్రి వినపడేలాగన ఈ బిడ్డలు మీరు వాడుకుంటున్నారు ప్రభు. ఇంకను బలపరచని అనేకమైన బలమైన కార్యాలు వారు చేయడానికి నాయన మీరు శక్తినివ్వండి, కృపనియండి. ఈ కొడుకులో పాల్పొందులు పొందిన బిడ్డలందరినీ పేరు పేరున దీవించండి, ఆశీర్వదించండి అయ్యా. మా ప్రజలను అందరినీ కూడా మీరు ఆరోగ్యాలతో, నెమ్మది, సమాధానముతో తండ్రి ప్రతి వారిని నింపమని అయ్యా. ఏ ఒక్కరు నశింపక అందరూ నిత్య జీవం పొందినట్లుగా తండ్రి క్రైస్తవ సమాజం అందరూ నీ ప్రేమను పొందుకోవడానికి దేవ మీరే కృప చూపించి లైవ్ లో ఉన్నటువంటి వారిని కూడా దర్శించి బలపరిచి అయ్యా మీరే సకల మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని మా ప్రియుడు రక్షకుడైన యేసయ్య ఘనమైనటువంటి నామమున స్తుతించి ప్రార్థించి ఈ ప్రేమను స్వాతంత్రించుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క శాశ్వత కృప, పరిశుద్ధాత్మ దేవుని దివ్య మనోహర సహవాసనిది
ఈ కొడుకు ఏర్పాటు చేసుకున్నటువంటి కుటుంబమునకును, పాలు పంపులు పొందినటువంటి బిడ్డలకును, యేసయ్యను యథార్థముగా ప్రేమిస్తున్నటువంటి సకల క్రైస్తవునకును, యథార్థ హృదయముతో నిజ దేవుడి కొరకు ఎదురు చూస్తున్నటువంటి వారికి, మంచి మనసు కలిగి లోకంలో ఉంటున్న వారికి సదాకాలం దేవుని కృపతోడండి ఈ ప్రేమ చేత అందరినీ క్షేమాభివృద్ధిలోకి నడిపించి నిత్య రాజ్యం వారికి అనుగ్రహించును గాక. ఆమేన్. ఆమేన్. యేసు రక్తంను కూర్చొని ప్రభేశ్వర రక్తంను కూర్చొని ప్రవేశనామం సంపూర్ణ రుచి అపవాదికులకి అంత నాశనపజయము కలుగును గాక. ఆమేన్. 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 థ్యాంక్ యూ. అందరికీ వందనాలు. ప్రైజ్ లార్డ్.